మనందరి గురించి గుర్తుపెట్టుకుంటా. All right then. So let us start the session, guys. I hope మీ అందరికి నా స్క్రీన్ కనిపిస్తుంది అనుకుంటాను. Everyone, can you all see my screen, guys? Just Yes. Yes, ma'am. Okay. Yes. Fine. So guys, welcome to the second trial class అండి. మనకి ఇవాళటి నుంచి ప్రాక్టికల్ గా సెషన్ స్టార్ట్ అవ్వబోతున్నాయి అన్నమాట. సో ఆఫ్టర్ టుడేస్ క్లాస్ ఫినిషెస్ మీ అందరికి కూడా ఎవరైతే ఎన్రోల్ అయ్యారో మీకు వెబ్సైట్ యాక్సెస్ వచ్చేస్తుంది. మీరు ప్రాక్టీస్ అనేది కూడా స్టార్ట్ చేయొచ్చు అన్నమాట. ఓకే, సో టుడే ఇస్ ద సెకండ్ ట్రయల్ క్లాస్ అండ్ టుమారో లాస్ట్ అండ్ ఫైనల్ ట్రయల్ క్లాస్ ఉంటుందండి. సో సేమ్ మీరు ఈ రోజు ఏదైతే లింక్ మీద క్లిక్ చేసి సెషన్ అటెండ్ అయ్యారో రేపు కూడా ఇదే లింక్ పైన క్లిక్ చేసి ఫైనల్ ట్రయల్ క్లాస్ కూడా అటెండ్ అయిపోవచ్చు. ఓకే, సో నౌ లెట్ us స్టార్ట్ టుడేస్ సెషన్. నిన్న మనము ఫౌండేషన్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాం. లైక్ వాట్ ఈస్ వాట్, వెబ్సైట్ డిజైనింగ్ లో ఉండే టర్మ్స్ గురించి నేర్చుకున్నాం. ఇవాళ ఏకంగా ఒక వెబ్సైట్ ని ఎలా డిజైన్ చేయాలి అనేది ఈ రోజు అండ్ రేపటి క్లాస్ లో నేర్చుకోబోతున్నాం అన్నమాట. ఓకే, సో గైస్ ఒక వెబ్సైట్ ని మనం ఇలా డిజైన్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ వెబ్సైట్ లోపలికి వెళ్ళాలి. అవునా? ఇజంట్ ఇట్ గైస్? am I right? నేను ఈ వెబ్సైట్ లోపలికి వెళ్తేనే నేను ఒక వెబ్సైట్ ని డిజైన్ చేయొచ్చు. ఇప్పుడు ఓడిఎంటి వెబ్సైట్ ఉందండి. ఓడిఎంటి వెబ్సైట్ ని మీరు బయట నుంచి చూడగలుగుతున్నారు, కానీ ఓడిఎంటి వెబ్సైట్ లోపలికి వెళ్ళి మీకు నచ్చినట్టు డిజైనింగ్ చేయగలుగుతారా? ఈజ్ దట్ పాసిబుల్ అండి? నో కదా, ఎందుకంటే ఇది మీది కాదు కాబట్టి. సో అందుకోసమే మేము మీ అందరికి కూడా ఫ్రీ వెబ్సైట్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో దట్ ప్రతి స్టూడెంట్ దగ్గర కూడా వెబ్సైట్ ఉంటుంది అండ్ వాళ్ళు వాళ్ళ ఓన్ వెబ్సైట్ లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు అని. ఓకే, సో అసలు వెబ్సైట్ లోపలికి వెళ్లే ముందు అసలు వెబ్సైట్ లో ఉండే పార్ట్స్ గురించి తెలుసుకుందాం గైస్. పార్ట్స్ ఆఫ్ ద వెబ్సైట్ అన్నమాట. ఓకే, సో దిస్ ఇస్ వెరీ బేసిక్. యాజ్ ఎ వెబ్సైట్ డిజైనర్ మీకు వెబ్సైట్ లో ఏమేం పార్ట్స్ ఉంటాయి అనేది తెలియాలి కదా. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను రిఫరెన్స్ కోసం ఓడిఎంటి వెబ్సైట్ ఓపెన్ చేశానండి. సో ఇక్కడ ద మెయిన్ హెడ్డింగ్ కనిపిస్తుంది కదా, ఇదంతా ఓడిఎంటి లోగో ఇవన్నీ కనిపిస్తున్నాయా? సో ఈ మెయిన్ హెడ్డింగ్ ని ప్రైమరీ హెడర్ అని పిలుస్తారు అన్నమాట. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రైమరీ హెడర్ అండి. అలానే మన ప్రైమరీ హెడర్ కంటే పైన ఇప్పుడు ఇక్కడ అటెండ్ ఫ్రీ డెమో అని ఒక లైన్ కనిపిస్తుంది కదా, దీన్ని ప్రీ హెడర్ అని పిలుస్తారు. ఓకే, సో ప్రైమరీ హెడర్ ఉంటుంది. ప్రైమరీ హెడర్ కంటే పైన ఏముంటుంది అంటే ప్రీ హెడర్ అనేది ఉంటుంది. అండ్ కంప్లీట్ బాటమ్ ఆఫ్ ద వెబ్సైట్ ఏదైతే ఉంటుందో దీన్ని ఫూటర్ అని పిలుస్తారు అన్నమాట. ఇది మీ అందరికి తెలిసిందే, మన ఫీట్ అని అంటాం కదండి, సేమ్ అదే విధంగా ఫూటర్ ఆఫ్ ద వెబ్సైట్ అని పిలుస్తారు. అండ్ మన వెబ్సైట్ లో ఇటు సైడ్ కానీ ఏమైనా కంటెంట్ ఉందనుకోండి సైడ్స్ లలో, దాన్ని సైడ్ బార్ అని పిలుస్తారు అన్నమాట. అండ్ మధ్యలో వచ్చేసి బాడీ పార్ట్ ఆర్ కంటెంట్ పార్ట్ ఆఫ్ ద వెబ్సైట్, రైట్? సో ఇప్పుడు చెప్పండి, ద మెయిన్ హెడ్డింగ్ ఆఫ్ ద వెబ్సైట్ ని ఏమని పిలుస్తారు? వాట్ ఈస్ దిస్ కాల్డ్ యాజ్ అండి? ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ Primary header. yes, absolutely right. ప్రైమరీ హెడర్ కంటే పైన ఏముంటుంది? ప్రీ హెడర్ అనేది ఉంటుంది అన్నమాట, రైట్? అలాగే మనకి లెఫ్ట్ సైడ్ గానీ రైట్ సైడ్ గానీ ఏమైనా కంటెంట్ ఉంటే దాన్ని Sides. కంప్లీట్ బాటమ్ ఆఫ్ ద వెబ్సైట్ ని ఫూటర్ అని పిలుస్తారు. అండ్ మధ్యలో వచ్చేసి ఇక కంటెంట్ పార్ట్ బాడీ పార్ట్ ఆఫ్ ద వెబ్సైట్ అనేది ఉంటుంది అన్నమాట. ఓకే, దిస్ ఇస్ వెరీ బేసిక్ అండర్స్టాండింగ్ అండి. ఓకే, సరే, మీ అందరికైతే వెబ్సైట్ లో ఏమేమి ఉంటాయి అనేది ఒక క్లారిటీ వచ్చింది కదా. సో ఇప్పుడు మనం ఏం నేర్చుకుందాము అంటే అసలు ఒక వెబ్సైట్ లోపలికి ఎలా వెళ్ళాలి అనేది నేర్చుకుందాం, రైట్? సో గైస్ ఇప్పుడు నేను ఒక వెబ్సైట్ లోపలికి ఎలా వెళ్ళాలో చూపిస్తాను, జాగ్రత్తగా వినండి ఆల్ ఆఫ్ యూ. నౌ లెట్స్ సే మీ దగ్గర ఒక వెబ్సైట్ ఉందనుకుందాం, ఓకేనా? మన వెబ్సైట్ పేరు వచ్చేసి geeta.in అండి. ఏదో రఫ్ గా చెప్తున్నాను మీకు. geeta.in అని నా దగ్గర ఒక వెబ్సైట్ ఉందనుకుందాం. ఇప్పుడు నేను ఈ వెబ్సైట్ లోపల లాగిన్ అవ్వాలి అంటే
ఈ gita.in అంటే మన వెబ్సైట్ అడ్రస్ పక్కన /wp అంటే వర్డ్ ప్రెస్. మనం డిజైన్ చేసేది వర్డ్ ప్రెస్ వెబ్సైట్సే కదండి, అవునా? ఆర్ వి గోయింగ్ టు డిజైన్ వర్డ్ ప్రెస్ వెబ్సైట్స్ ఆర్ నాట్? ఎవ్రీవన్, మీ అందరికి Yes. క్లారిటీ ఉంది కదా? కంప్లీట్ గా కోడింగ్ వెబ్సైట్స్ డిజైన్ చేస్తున్నాము, అందులో కూడా మనం వర్డ్ ప్రెస్ ని వాడుతున్నాం అన్నమాట. వర్డ్ ప్రెస్ ని ఎందుకు వాడుతున్నాము అంటే వర్డ్ ప్రెస్ లో చాలా మంచి ఫీచర్స్ ఉంటాయి అండి. నాన్ కోడింగ్ లో విక్స్ ఉంటుంది, జూమ్లా ఉంటుంది, ఇవన్నీ కూడా ఉంటాయి. కాకపోతే అవి SEO ఫ్రెండ్లీ అలా ఏమి ఉండవు అనమాట. సో నేను వెబ్సైట్ అనేది ఓన్లీ ఏదో డిజైనింగ్ కోసం, లుక్ కోసం డిజైన్ చేయట్లేదు. రేపు పొద్దున నేను ఈ వెబ్సైట్ ని వాడి మార్కెటింగ్ కూడా చేయాలి, అవన్నీ కూడా ఆలోచించాలి. కాబట్టి అందుకోసమే మనకి ప్రతి సినారియోస్ లో సెట్ అయ్యేటట్టు వర్డ్ ప్రెస్ ని వాడి మనం వెబ్సైట్ ని డిజైన్ చేస్తున్నాం అన్నమాట కదా. కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఒక వెబ్సైట్ లోపల లాగిన్ అవ్వాలి అంటే ఆ వెబ్సైట్ అడ్రస్ పక్కన /wp స్టాండ్స్ ఫర్ వర్డ్ ప్రెస్ షార్ట్ కట్ అనమాట, -admin అని టైప్ చేయాలి. అంటే మీ వెబ్సైట్ కి మీరే కదండి ఓనర్. ఎస్, ఇప్పుడు వాట్సాప్ గ్రూప్స్ లో కూడా అడ్మిన్స్ ఉంటారు. అంటే ఎవరైతే ఆ గ్రూప్ ని క్రియేట్ చేస్తారో వాళ్ళు అడ్మిన్, ఓనర్ ఆఫ్ ద గ్రూప్ అని అర్థం. సేమ్ అదే విధంగా ఎవరి వెబ్సైట్ కి వాళ్ళే ఓనర్ కాబట్టి సింప్లీ మీ వెబ్సైట్ అడ్రస్ పక్కన WP-admin అని ఇలా ఎంటర్ చేయాలన్నమాట. ఓకే, అర్థమవుతుందా మీ అందరికి? ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ODMT వెబ్సైట్ లోపల లాగిన్ అవ్వాలనుకుంటున్నా. సో ODMT.in పక్కన నేను ఏమని టైప్ చేయాలండి? ఇక్కడ పైన చెప్పండి, /wp-admin. అడ్మిన్. వెరీ గుడ్ అండి. ఇలా /wp-admin అని ఎంటర్ చేయంగానే వాళ్ళు ఏమడుగుతారు అంటే మీ వెబ్సైట్ యొక్క యూజర్ ఐడి ఏంటి, మీ వెబ్సైట్ యొక్క పాస్వర్డ్ ఏంటి అనేది అడుగుతారు అన్నమాట. సికేస్ ఇప్పుడు మీ అందరి దగ్గర ఫేస్బుక్ అకౌంట్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్, ఏదో ఒక అకౌంట్ అయితే ఉండే ఉంటుంది కదండి, అవునా? ఇప్పుడు మీరు మీ ఫేస్బుక్ అకౌంట్ లో లాగిన్ అవ్వాలి అంటే ఈ విధంగా యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేస్తారా, చేయరా అండి? విల్ యూ ఎంటర్ ఇట్ ఆర్ నాట్? ఎవ్రీవన్ ఎంటర్ చేస్తారు కదా. ఎంటర్ చేసి మీరు మీ అకౌంట్ లోపలికి వెళ్తారు. సో సేమ్ అదే విధంగా ప్రతి వెబ్సైట్ కి కూడా ఒక యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, ప్రస్తుతానికి మేమే బ్యాక్ ఎండ్ లో మీ వెబ్సైట్స్ కి యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ రెండు కూడా సెట్ చేసి మీకు మీ కోఆర్డినేటర్ పర్సనల్ గా మెసేజ్ చేసి ఇచ్చేస్తారు. కాకపోతే కోర్స్ లో బ్యాక్ ఎండ్ లో అంటే ఇదంతా కూడా మన హోస్టింగ్ అకౌంట్ లో వెళ్ళి చేయాల్సి వస్తుంది అనమాట. సో నేను కోర్స్ లో ఏదైనా ఒక రోజు బ్యాక్ ఎండ్ లోకి వెళ్ళి ఇలా యూజర్ ఐడి పాస్వర్డ్ ఎట్లా సెటప్ చేసుకోవాలి అనేది చూపిస్తాను గైస్. అది కొంచెం టెక్నికల్ గా ఉంటుంది, ఇవాళే చూపిస్తే చాలా క్లమ్సీగా అనిపిస్తుంది. అందుకోసం మీరు ఏం వరి అవ్వద్దు, మీకు మా టీమే వెబ్సైట్ అడ్రస్ కూడా ఇస్తుంది, యూజర్ ఐడి పాస్వర్డ్ కూడా ఇచ్చేస్తుంది. మీరు సింప్లీ యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయిపోతే సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఫస్ట్ స్టెప్ ఫినిష్ చేసినాం. మనం ఒక వెబ్సైట్ లో ఎలా లాగిన్ అవ్వాలి అనేది నేర్చుకున్నాం. ఇలా WP-admin అని ఎంటర్ చేయగానే ఏం టైప్ చేయాలంట? మన వెబ్సైట్ యొక్క యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్. మీరు యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేయంగానే మీరు మీ వెబ్సైట్ యొక్క డాష్ బోర్డ్ లోకి వెళ్ళిపోతారు అన్నమాట, విచ్ ఇస్ స్టెప్ 3, రైట్? సో ఇప్పుడు ODMT అనేది ఆల్రెడీ డిజైన్ అయి ఉన్న వెబ్సైట్ అండి. ఇప్పుడు ఇదే వెబ్సైట్ లో నాకు డిజైనింగ్ నేర్పించండి అని అంటారా, లేదంటే ఒక ఖాళీ వెబ్సైట్ లో నేర్పిస్తే మీకు కరెక్ట్ గా అర్థం అవుతుందా గైస్? ఆబ్వియస్ ఖాళీ వెబ్సైట్ లో అర్థమైతే ఇందులో ఏం అర్థం అవుతుంది? ఆల్రెడీ డిజైన్ అయిన ఉన్న వెబ్సైట్ ఇది. కాబట్టి నేను మీకోసం ఒక కొత్త వెబ్సైట్ పట్టుకొని వచ్చిన. జస్ట్ లుక్ ఎట్ దిస్. ఏ కొత్త వెబ్సైట్ అయినా సరే మీరు ఈ రోజే గోడాడీ నుంచి, బ్లూ హోస్ట్ నుంచి, ఎక్కడి నుంచి అయినా సరే ఒక కొత్త డొమైన్ ని కొనుక్కున్నారు అంటే ఏ కొత్త డొమైన్ అయినా ఇలానే కనిపిస్తుంది అండి. మరీ వైట్ కలర్ స్క్రీన్ ఉంటే బాగోదు కాబట్టి వీళ్ళు ఇక్కడ హెలో వరల్డ్, వెల్కమ్ టు వర్డ్ ప్రెస్ అని ఏదో షోకేస్ చేస్తున్నారు. కాకపోతే ఇది కంప్లీట్లీ బ్లాంక్ వెబ్సైట్, ఇందులో ఏమీ లేదన్నమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఈ వెబ్సైట్ లోపల లాగిన్ అవ్వాలనుకుంటున్నా. సింప్లీ
page.dg+.in వెబ్సైట్ అడ్రస్, దాని పక్కన wp-admin అని ఎంటర్ చేస్తున్నా, అంతే కదా. ఆ తర్వాత యూజర్ ఐడి పాస్వర్డ్ రెండు ఎంటర్ చేసి ఇంకా ఫైనల్ గా మనం లాగిన్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఓకే, సో లాగిన్ బటన్ మీద క్లిక్ చేయంగానే మీకు ఈ బ్లాక్ కలర్ డాష్ బోర్డ్ అనేది కనిపిస్తుందండి. దీన్నే వర్డ్ ప్రెస్ డాష్ బోర్డ్ అంటారు. సో రేపు పొద్దున మీరు ఎన్ని వెబ్సైట్స్ డిజైన్ చేయాలన్నా, ఎంత తోపు గ్రేట్ వెబ్సైట్ డిజైన్ చేయాలన్నా ఈ బ్లాక్ కలర్ డాష్ బోర్డ్ ని వాడే మనం డిజైన్ చేస్తాం అన్నమాట. ఓకే, వెదర్ ఇట్ ఈస్ సర్వీస్ వెబ్సైట్, ఈ కామర్స్ వెబ్సైట్, బ్లాగింగ్ వెబ్సైట్, ఏ వెబ్సైట్ అయినా సరే ఇంతే అండి, ఇదే వాడాలి మనం. ఓకే, సో ఇక్కడ మన వెబ్సైట్ లోపల లాగిన్ అయిన తర్వాత ఒక చిన్న టిప్ ఇస్తాను మీ అందరికి. ఓకే, అంటే ఇది పక్కాగా రూలా అంటే రూల్ ఏం కాదు, కానీ మీకు కన్వీనియంట్ గా ఉంటుంది ప్రాక్టీస్ చేసేటప్పుడు. ఎప్పుడైనా సరే ఒక వెబ్సైట్ ని డిజైన్ చేస్తున్నప్పుడు ఒకటే ట్యాబ్ ని వాడకండి గైస్. ట్యాబ్స్ అంటే మీకు ఐడియా ఉంది కదా, ఇక్కడ పైన నా కర్సర్ అబ్జర్వ్ చేయండి, ఇది ఒక ట్యాబ్, ఇది ఇంకో ట్యాబ్, ఇది ఇంకో ట్యాబ్ కదా. సో ఒకటే ట్యాబ్ లో వెబ్సైట్ డిజైన్ చేయడం, అక్కడే సేవ్ చేయడం, అక్కడే రిజల్ట్స్ చూడడం మీకు చాలా క్లమ్జీగా అనిపిస్తుంది. మనం ఏం చేస్తున్నామో మనకే అర్థం అవ్వదు, మొత్తం కిచిడి లాగా అయిపోతుంది అన్నమాట. కాబట్టి ఒక వెబ్సైట్ ని డిజైన్ చేసేటప్పుడు 2 ట్యాబ్స్ ని మెయింటైన్ చేయండి. సో ఫస్ట్ ట్యాబ్ లో అయితే మన వెబ్సైట్ యొక్క డాష్ బోర్డ్ ఉంది కదా. సెకండ్ ట్యాబ్ ఎట్లా ఓపెన్ చేస్తారు అంటే, మీకు ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ హోమ్ ఐకాన్ కనిపిస్తుందా అండి? కెన్ యూ ఆల్ సీ దిస్ హోమ్ ఐకాన్ ఎవ్రీవన్? ఇక్కడ నా కర్సర్ అబ్జర్వ్ చేస్తున్నారు కదా మీరందరూ? సో అక్కడ రైట్ క్లిక్ చేసి ఓపెన్ లింక్ ఇన్ న్యూ ట్యాబ్ పైన క్లిక్ చేయండి. అప్పుడు సేమ్ మీ వెబ్సైట్ న్యూ ట్యాబ్ లో ఓపెన్ అయిపోతుంది. సో ఫస్ట్ ట్యాబ్ లో మీకు నచ్చినట్టు డిజైనింగ్ చేసుకోండి. సెకండ్ ట్యాబ్ లోకి వెళ్ళి పైన ఇక్కడ రీఫ్రెష్ బటన్ ఉంది కదా లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఆ రీఫ్రెష్ బటన్ పైన క్లిక్ చేస్తూ ఎవ్రీ 1 or 2 స్టెప్స్ తర్వాత నేను చేస్తున్న డిజైనింగ్ బాగుందా బాగాలేదా, ఎలా కనిపిస్తుంది అనేది మీరు చెక్ చేస్తూ ఉండొచ్చు అన్నమాట. ఓకే, సో జస్ట్ మీకు కన్వీనియంట్ గా ఉండడానికి ఇలా చేసుకోండి అంటున్నా. సో మీ అందరికీ కూడా అసలు ఒక వెబ్సైట్ లోపల ఎలా లాగిన్ అవ్వాలి అనే క్లారిటీ వచ్చిందా అండి? అంటే ఈ పార్ట్ అర్థమైందా మీ అందరికి? ఈస్ దిస్ పార్ట్ ఎవ్రీవన్? yes, అర్థమైంది. ఇట్ ఇస్ క్లియర్ కదా. ఓకే, సరే, మనం ఇప్పుడు మన వెబ్సైట్ లోపల అయితే లాగిన్ అయిపోయినామండి. మరి లాగిన్ అయిన తర్వాత వెబ్సైట్ ని కూడా డిజైన్ చేసుకోవాలి కదా, మెయిన్ రీజన్ దానికోసమే వచ్చాము. సో గైస్ బాగా వినండి, ఒక వెబ్సైట్ డిజైన్ చేయడానికి 4 స్టెప్స్ ఉంటాయండి. ఓకే, మీరు ఈ 4 స్టెప్స్ కనుక ప్రాపర్ గా అర్థం చేసుకున్నారు అనుకోండి, ట్రస్ట్ మీ, మీకు ఈ రోజు రేపు ఈ 2 days లో 70% ఆఫ్ ద డిజైనింగ్ వచ్చేస్తుందండి. ఇంకా 30% ఏదైతే ఉందో అది కోర్స్ లో నేర్చుకుంటారు, కథం అయిపోయింది అంతే. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ దిస్ 4 స్టెప్స్ అనేది ఇప్పుడు నేర్చుకుందాం. ఫస్ట్ స్టెప్, మీరు ఒక వెబ్సైట్ లో లాగిన్ అవ్వంగానే పేజెస్ ని క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఓకే, యూ నీడ్ టు క్రియేట్ పేజెస్. ఇప్పుడు పేజెస్ అంటే ఏంటిది? నౌ లుక్ ఎట్ దిస్ ODMT వెబ్సైట్. ODMT వెబ్సైట్ లో ఇక్కడ హోమ్, పేమెంట్స్, ఫ్రీ వీడియోస్, కాంటాక్ట్ అని ఇట్లా డిఫరెంట్ కనిపిస్తున్నాయి కదా, వీటినే పేజెస్ అని పిలుస్తారన్నమాట. సో ఇప్పుడు హోమ్ అనేది ఒక పేజ్, అవునా? నేను హోమ్ పైన క్లిక్ చేసినప్పుడు హోమ్ లో ఉన్న కంటెంట్ కనిపిస్తుంది. నేను పేమెంట్స్ పైన క్లిక్ చేసినప్పుడు పేమెంట్స్ లో ఉన్న కంటెంట్ కనిపిస్తుంది. ఫ్రీ వీడియోస్ పైన క్లిక్ చేసినప్పుడు అగైన్ ఫ్రీ వీడియోస్ కంటెంట్ కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా పేజెస్ అన్నమాట. ఓకే, సో మీరు మీ కస్టమర్ కి ఏదైతే ప్రొవైడ్ చేయాలనుకుంటున్నారో అది పేజెస్ రూపంలో రిప్రజెంట్ చేస్తారు. ఓకే, సో ఇప్పుడు చెప్పండి, మన ODMT వెబ్సైట్ లో ఎన్ని పేజెస్ ఉన్నాయి? హౌ మెనీ పేజెస్ ఆర్ దేర్ ఇన్ ODMT వెబ్సైట్? కెన్ ఎనీబడి ఆన్సర్? 4 pages. Yes, 4 pages. హోమ్, పేమెంట్స్, ఫ్రీ వీడియోస్, కాంటాక్ట్స్ కదా. సో ఇప్పుడు ODMT లో 4 పేజెస్ ఉన్నాయని మనం కూడా 4 పేజెస్ క్రియేట్ చేయాలని రూల్ ఏం లేదు. మీరు ఎన్ని పేజెస్ అన్నా క్రియేట్ చేసుకోండి, మీ బిజినెస్ ప్రకారంగా, మీ నీష్ ప్రకారంగా
మీరు ఎన్ని పేజెస్ ని అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నారో అన్ని పేజెస్ ని క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో గైస్ మనం నిన్న రాహుల్స్ బేకరీ అనే కాన్సెప్ట్ వాడినాం, గుర్తుందా అండి మీ అందరికి? సో అదే కాన్సెప్ట్ ని కంటిన్యూ చేద్దాం, మీకు ఈజీగా అర్థం అవుతుంది. సో నేను ఇప్పుడు మీకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించాలి కాబట్టి నేను ఒక బేకరీ వెబ్సైట్ డిజైన్ చేద్దాం అనుకుంటున్నా. ఏమంటారు గైస్, డిజైన్ చేద్దామా మరి ఒక బేకరీ వెబ్సైట్? ఆల్ ఆఫ్ యూ ఎస్? ప్రతిసారి డిజిటల్ మార్కెటింగ్ అంటే బోర్ కొడుతుంది కదా, కొంచెం మనం డిఫరెంట్ ట్రై చేస్తే మనకు కూడా కొంచెం ఎక్సైటింగ్ గా అనిపిస్తుంది. సో ఈ రోజు ఒక బేకరీకి సంబంధించిన వెబ్సైట్, మన రాహుల్స్ బేకరీ వెబ్సైట్ డిజైన్ చేద్దాం, రైట్? సో ఇప్పుడు నేను మన రాహుల్స్ బేకరీకి సంబంధించిన పేజెస్ క్రియేట్ చేసుకోవాలి కదండి, అవునా కదా? ఆ వెబ్సైట్ కి సెట్ అయ్యేటట్టు పేజెస్ ని క్రియేట్ చేసుకోవాలి. సో ఏమేం పేజెస్ క్రియేట్ చేసుకుంటే బాగుంటది చెప్పండి మీరే. జనరల్ గా ఒక హోమ్ పేజ్ క్రియేట్ చేద్దామా అండి? షల్ వి క్రియేట్ ఎ హోమ్ పేజ్ గైస్ ఎవ్రీవన్? అంటే ఏ వెబ్సైట్ లో అయినా సరే హోమ్ అన్నట్లు ఒక పేజ్ ఉంటుంది కదా. సో నేను ఒక హోమ్ పేజ్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, తర్వాత వచ్చేసి ఒక అబౌట్ పేజ్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, మీరు చూసే ఉంటారు కదా గైస్, డిఫరెంట్ వెబ్సైట్స్ లో అబౌట్ పేజ్ అనేది కూడా ఉంటుంది, అవునా? అలానే దాంతో పాటు ఒక బేకరీ వెబ్సైట్ లో ఖచ్చితంగా ఏ పేజ్ ఉంటుందండి? గెస్ట్ చేయండి మీరే, ఏ పేజ్ ఉంటుంది? మెనూ పేజ్ యాక్చువల్లీ, రైట్? మెనూ ఖచ్చితంగా ఉంటుంది కదా. ఏ బేకరీ వెబ్సైట్, ఏ ఫుడ్ రిలేటెడ్ వెబ్సైట్, రెస్టారెంట్ కి సంబంధించిన వెబ్సైట్ అంటే పక్కాగా మెనూ ఉంటుంది కదా గైస్. సో దట్ జనాలందరూ ఆ మెనూ పేజ్ లోకి వెళ్ళి మనం ఏమేమి ప్రొవైడ్ చేస్తాం అనేది చూసుకోవచ్చు. కాబట్టి నేను కూడా ఒక మెనూ పేజ్ అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నా, సరేనా? అండ్ దానితో పాటు లైక్ ఏమైనా సర్వీసెస్ పేజ్ కూడా క్రియేట్ చేస్తాను, లైక్ బర్త్డే పార్టీస్ అని, ఫోటో షూట్స్ అని, ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్స్, అట్లాంటి చిన్న ఈవెంట్స్ కి మనం సర్వ్ చేస్తాం కాబట్టి ఒక సర్వీసెస్ పేజ్. అండ్ దెన్ ఫైనల్ గా కాంటాక్ట్ పేజ్ అన్నమాట. ఓకే, సో హోమ్ పేజ్ అయిపోయింది, అబౌట్ పేజ్ అయిపోయింది, మెనూ పేజ్, సర్వీసెస్ పేజ్ అండ్ ఆల్సో కాంటాక్ట్ పేజ్, రైట్? అండ్ ఈ మెనూ కింద నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే, లెట్స్ సే మన బేకరీ అనేది కొంచెం కేక్స్ కి, కుకీస్ కి, వీటికి బాగా ఫేమస్ అనుకుందాం. ఓకేనా గైస్, లెటర్స్ ఇష్యూ. సో ఇక్కడ నేను ఈ మెనూ పేజ్ కింద కస్టమైజ్డ్ కేక్స్ అని, ఓకే, అలానే నెక్స్ట్ వచ్చేసి కుకీస్ అని, అండ్ దాంతో పాటు బ్రెడ్స్ అని, ఇలా ఒక పేజ్ ని క్రియేట్ చేయాలనుకుంటున్నా. ఓకేనా? సో ఇప్పుడు చెప్పండి, టోటల్ గా నేను ఎన్ని పేజెస్ ని క్రియేట్ చేసుకోవాలి? హౌ మెనీ పేజెస్ డు ఐ నీడ్ టు క్రియేట్ గైస్? ఎనీబడి? 1 2 3 4 5 6 7 No, 5 లేదంటే ఎన్ని పేజెస్ ని క్రియేట్ చేసుకోవాలి? 5 పేజీలో క్రియేట్ చేయాలి. ఓన్లీ 5 పేజెస్ సరిపోతుంది అని అంటున్నారు, అంతేనా? అవునా? ఓకే ఓకే, సి గైస్ బాగా వినండి, ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. సి, ఓన్లీ పైన కనిపించేవే పేజెస్ కాదండి, ఇక్కడ కింద కనిపించేది కూడా పేజే అన్నమాట. ఇప్పుడు నేను ఈ మెనూ పైన కర్సర్ పెట్టంగానే కింద ఇంకో పేజ్ కనిపిస్తుంది. ఈ పేజ్ పేరు ఏంటిది? కస్టమ్ కేక్స్ అనే పేజ్ ని క్రియేట్ చేసుకున్నారు కదా గైస్. సో ఓన్లీ పైన ఉన్నవే పేజెస్ అని అనుకోవడం తప్పు. ఈ పైన 7 పేజెస్ తో పాటు కింద ఉన్న ఈ ఒక్క పేజ్ కూడా కౌంట్ చేయాలన్నమాట. సో టోటల్ పైన 7 ప్లస్ కింద 1. ఈ వెబ్సైట్ లో టోటల్ ఎన్ని పేజెస్ ఉన్నాయండి? హౌ మెనీ పేజెస్ దేర్? 8 పేజెస్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు చెప్పండి, మనం మన వెబ్సైట్ లో ఎన్ని పేజెస్ ని క్రియేట్ చేసుకోవాలి దీని ప్రకారంగా? పైన 4, అవునా? 4 కాదు 5 అండ్ 3 అన్నమాట. సో టోటల్ ఎన్ని పేజెస్ ని క్రియేట్ చేయాలంటే ఇప్పుడు నేను 8 పేజెస్ కదా. సో ఇట్లా మీరు మీ బిజినెస్ ప్రకారంగా, ఓకే, నేనేదో 8 పేజెస్ క్రియేట్ చేస్తున్నాను, మీరు కూడా అన్నీ క్రియేట్ చేయాలని ఏం లేదు. మీ బిజినెస్ ప్రకారంగా మీరు పేజ్ నేమ్స్ మార్చుకోవచ్చు, ఓకే, మీకు ఇష్టమైనట్టు పేజెస్ ని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం మన వెబ్సైట్ లో
ఈ పేజెస్ ని క్రియేట్ చేద్దామా మరి? ఆర్ యు ఆల్ రెడీ ఎవ్రీవన్? షల్ వి క్రియేట్ జస్ట్ గైస్? yes మనం ఒక రఫ్ గా డయాగ్రామ్ అనేది డ్రా చేసుకున్నాం, నేను ఈ పేజెస్ ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను అని. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలన్నమాట. సో పేజెస్ అనేది ఎట్లా క్రియేట్ చేస్తారో అనేది బాగా చూడండి. గో ఇన్ టు యువర్ డాష్ బోర్డ్. మీ డాష్ బోర్డ్ లో వెళ్ళినప్పుడు ఎక్కడో ఒక చోట మీకు పేజెస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఓకే, కొంచెం క్లియర్ గా అబ్జర్వ్ చేయండి, యూ కెన్ ఫైండ్. సో ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పేజెస్ అని కనిపిస్తుంది కదా, పేజెస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయంగానే ప్రైవసీ పాలసీ అండ్ శాంపుల్ పేజ్, ఇవి నేను క్రియేట్ చేసి పెట్టిన పేజెస్ కాదు. ఏ వెబ్సైట్ లో అయినా సరే బై డిఫాల్ట్ ఈ 2 పేజెస్ అనేవి ఉంటాయి అన్నమాట. మీరు వాటిని ఇగ్నోర్ చేసేసేయచ్చు, లేదంటే ట్రాష్ అంటే డిలీట్ అన్నా చేయొచ్చు. సో అట్లనే లైట్ తీసుకోండి, ఏం కాదు. సో ఇక్కడ వెబ్సైట్ డిజైన్ చేసేటప్పుడు ఒక చిన్న మీకు హింట్ ఇస్తాను గైస్, మీకు ప్రాసెస్ ఈజీగా అయిపోవడానికి. మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ స్టెప్ లోకి వెళ్ళినా మీకు ఇట్లా యాడ్ అనే బటన్ మీ వెంట వస్తూనే ఉంటది. సో పేజెస్ దగ్గర యాడ్ పేజ్, పోస్ట్ దగ్గర యాడ్ పోస్ట్, ప్లగిన్స్ దగ్గర యాడ్ ప్లగిన్, థీమ్ దగ్గర యాడ్ థీమ్, ఇలా మీకు ఎక్కడికి వెళ్ళినా యాడ్ అనే బటన్ మన వెంట వస్తూనే ఉంటుంది. సో ఒకటి బ్లైండ్ గా గుర్తు పెట్టేసుకోండి, యాడ్ అనే బటన్ కనిపిస్తే చాలు, మీ నెక్స్ట్ స్టెప్ అనేది ఆ యాడ్ బటన్ మీద క్లిక్ చేయడమే ఉండాలన్నమాట. సో ఇప్పుడు నేను ఒక కొత్త పేజ్ ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో ఆ పేజ్ ని క్రియేట్ చేయాలంటే నేను ఏ బటన్ పైన క్లిక్ చేయాలి ఇప్పుడు? ఐ షుడ్ క్లిక్ ఆన్ యాడ్. సూపర్. సో యాడ్ పేజ్ బటన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇది ఒక కొత్త వెబ్సైట్, ఇందులో థీమ్ ఏం లేదు కాబట్టి ఇట్లా పాపప్ కనిపిస్తుంది. రేపటి నుంచి ఇదేం కనిపించదు, ఇవాళ ఒక్క రోజు కొంచెం అడ్జస్ట్ అయ్యి దీన్ని క్లోజ్ చేసేసేయండి. సో ఇక్కడ మన ఫస్ట్ పేజ్ టైటిల్ ఏమనుకున్నామండి? వాట్ ఈస్ అవర్ ఫస్ట్ పేజ్ టైటిల్? హోమ్. సో ఇక్కడ నేను హోమ్ అని ఇచ్చేస్తున్నా, రైట్? ఇప్పుడు హోమ్ అని ఇచ్చేసిన తర్వాత మీరే దాన్ని సేవ్ చేసుకోవాలి, మీరే దాన్ని పబ్లిష్ చేయాలి. ఆటోమేటిక్ గా ఏం అవ్వదు ఇక్కడ. సో మీకు ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ బ్లూ కలర్ లో పబ్లిష్ బటన్ కనిపిస్తుంది టాప్ లో, అబ్జర్వ్ చేయండి అందరూ కూడా ప్లీజ్. కనిపిస్తుంది కదా, ఆ పబ్లిష్ బటన్ మీద ఇట్లా 2 times క్లిక్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, ఈ హోమ్ పేజ్ ఇస్ నౌ లైవ్, అంటే హోమ్ పేజ్ అనేది పబ్లిష్ అయిపోయింది. సో మన ఫస్ట్ పేజ్ క్రియేట్ అయిపోయింది, దట్స్ ఇట్. ఆ తర్వాత సెకండ్ పేజ్ పేరు ఏంటిది ఇక్కడ చూడండి, వాట్ ఇస్ ద సెకండ్ పేజ్? అబౌట్. సో ఇప్పుడు నేను ఇంకో పేజ్ ని క్రియేట్ చేయాలంటే మీరు రైట్ హ్యాండ్ సైడ్ సెంటర్ లో అబ్జర్వ్ చేయండి గైస్. రైట్ హ్యాండ్ సైడ్ సెంటర్ లో అబ్జర్వ్ చేస్తే మీకు వ్యూ పేజ్ పక్కన యాడ్ పేజ్ అనే బటన్ కనిపిస్తుంది. కనిపిస్తుందా అండి మీ అందరికి? కెన్ యూ సీ? వ్యూ పేజ్ పక్కన యాడ్ పేజ్ అనే బటన్ ఉంది కదా. సో ఇప్పుడు నేను ఈ యాడ్ పేజ్ అనే బటన్ మీద క్లిక్ చేసి ఇంకో పేజ్ ని క్రియేట్ చేసుకోవచ్చు కదండి. కెన్ ఐ క్రియేట్ 1 more పేజ్? ఆల్ ఆఫ్ యూ అబౌట్ అనే పేజ్ చేసుకుంటున్నా. మళ్ళీ పబ్లిష్ బటన్ పైన క్లిక్ చేసేసేయండి, అయిపోయింది. ఇంకా అబౌట్ పేజ్ తర్వాత మనం నెక్స్ట్ పేజ్ ఏమనుకున్నాము? మెనూ పేజ్ అనుకున్నాం కదా. సో మళ్ళీ ఏ బటన్ పైన క్లిక్ చేయాలి నేను ఈసారి? ఏ బటన్ అండి? యాడ్ పేజ్ కదా. సో యాడ్ పేజ్ అనే బటన్ పైన క్లిక్ చేస్తూ మీరు ఎన్ని పేజెస్ కావాలనుకుంటే అన్ని పేజెస్ ని క్రియేట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అన్నమాట. సో పేజెస్ ని క్రియేట్ చేయడం అనేది ఒక పెద్ద మ్యాటరా అండి? చెప్పండి మీరే. ఈజీ టు బిగ్ టాస్క్ గైస్, ఏదో మస్తు డిఫికల్ట్ ఉందంటారా? వాట్ యు సే? నో కదా, వెరీ ఈజీ అండి. సింప్లీ ఇక్కడ యాడ్ పేజ్ అనే బటన్ పైన క్లిక్ చేయండి అండ్ ఆ తర్వాత మీ పేజ్ కి ఒక పేరు ఇచ్చేసేయండి, పబ్లిష్ బటన్ పైన క్లిక్ చేయండి, అంతే. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను కాంటాక్ట్ పేజ్ ని కూడా క్రియేట్ చేసేసా, అయిపోయింది. సో ఇప్పుడు ఓన్లీ ఈ టాప్ 5 పేజెస్ క్రియేట్ చేస్తేనే అయిపోదు. నేను ఈ మెనూ పేజ్ కింద కేక్స్, కుకీస్, బ్రెడ్స్ అనే సబ్ పేజెస్ ని కూడా క్రియేట్ చేయాలనుకున్నా. మళ్ళీ వీటికి సపరేట్ ప్రాసెస్ ఉంటుందేమో అని అనుకోవద్దు, ఏముండదు. మనం తర్వాత నిదానంగా అరేంజ్ చేసుకుందాం, మీకు పైన కావాలా, కింద కావాలా, పక్కన కావాలా అనేది. బట్ యాజ్ ఆఫ్ నో మాత్రం మీరు ఈ టాప్ 5 పేజెస్ తో పాటే దీన్ని కూడా క్రియేట్ చేసుకోవాలి. సో మన నెక్స్ట్ పేజ్ పేరు ఏంటండి? వాట్ ఈస్ అవర్ నెక్స్ట్ పేజ్ నేమ్? కేక్స్ అనుకున్నాం కదా. సో ఇక్కడ నేను కేక్స్ అని ఇచ్చేస్తున్నాను, రైట్? అగైన్ క్లిక్ ఆన్ పబ్లిష్ బటన్. ఓకే,
ఇంకా ఫైనల్ గా మళ్ళీ రైట్ హ్యాండ్ సైడ్ మధ్యలో యాడ్ పేజ్ కనిపిస్తుంది కదా, యాడ్ పేజ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇది ఊకే కనిపిస్తుంది అని అనుకోవద్దు. ఇవాళ ఒక్కటే రోజు కనిపిస్తుంది, రేపటి నుంచి మీకు కనిపించదు. సో మీరు వరి అవ్వద్దు. సో నేను ఇక్కడ కుకీస్ అని ఇచ్చేస్తున్నాను. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ పేజ్ పేరు ఏంటిది గైజ్ మనది? వాట్ ఈస్ అవర్ లాస్ట్ అండ్ ఫైనల్ పేజ్ నేమ్? బ్రెడ్స్ అన్నమాట కదా. సో సింప్లీ అగైన్ యాడ్ పేజ్ పైన క్లిక్ చేసి బ్రెడ్ అనే పేజ్ ని క్రియేట్ చేసుకుంటున్నా. అయిపోయింది, దట్స్ ఇట్, డన్. సో ఇప్పుడు మనం మన వెబ్సైట్ లో ఎన్ని పేజెస్ అయితే కావాలనుకున్నామో అన్ని పేజెస్ ని క్రియేట్ చేసామా లేదా? ఎస్ ఆర్ నో ఎవ్రీబడి? yes we have created the pages. అవునా? సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇలానే కదండి మనం క్రియేట్ చేసుకున్నది. ఆల్ ఆఫ్ యూ హోమ్ పేజ్ అని, అబౌట్ పేజ్ అని, మెనూ పేజ్, సర్వీస్, ఇలా మీరు ఇప్పుడు ఒక షాప్ పెట్టుకున్నారు అనుకోండి, షాప్ లో డిఫరెంట్ ఉంటాయి కదండి. ఎస్, ఇప్పుడు మీరు ఒక బేకరీకి వెళ్ళారనుకోండి, బ్రెడ్స్ కి సపరేట్ సెక్షన్ ఉంటుంది, అవునా? లేదంటే కుకీస్ కి సపరేట్ సెక్షన్, ఇలా సపరేట్ సెక్షన్స్ ఎలా అయితే ఉంటాయో సేమ్ అదే విధంగా పేజెస్ ని క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా? సో ఈస్ దిస్ పార్ట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ గైస్? డిస్టర్బెన్స్ వస్తుంది, మీరు మ్యూట్ చేసుకోవాలండి. యా, సో ఈజ్ ఇట్ క్లియర్ everyone how to create the pages అనేది? yes all of you, I hope it is clear. సో ఇట్లా మీరు మీకు నచ్చినట్టు పేజెస్ ని క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక దీని నుంచి బయటికి రావాలి కదా. ఇక్కడే ఉండిపోతే ఇంకేం చేయలేము, అయిపోయింది. సో నేను దీని నుంచి బయటికి వస్తే ఆ బ్లాక్ కలర్ డాష్ బోర్డ్ లో వెళ్తేనే నేను ఏమన్నా చేయొచ్చు మిగతా డిజైనింగ్ అనేది. సో మళ్ళీ ఆ బ్లాక్ కలర్ డాష్ బోర్డ్ లో ఎలా వెళ్ళాలి అంటే, మీకు ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వర్డ్ ప్రెస్ ఐకాన్ కనిపిస్తుందా అండి ఎవ్రీబడి? ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒక వర్డ్ ప్రెస్, దానిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేస్తే మీరు మీ పేజెస్ లోకి వచ్చేస్తారు అన్నమాట, బ్యాక్ టు ద డాష్ బోర్డ్. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం అసలు ఏమీ స్టార్ట్ చేయక ముందు ఇవన్నీ లేకుండే, ఓన్లీ ప్రైవసీ పాలసీ, శాంపుల్ పేజ్ అట్లా ఉండే అన్నమాట, పనికిరాని పేజెస్ అవి. కానీ ఇప్పుడు మనం క్రియేట్ చేసుకున్న అన్ని పేజెస్ కూడా ఇక్కడ కనిపించేస్తున్నాయి. దట్స్ ఇట్. సో ఐ హోప్ ఫస్ట్ స్టెప్ ఇస్ క్లియర్ ఎవ్రీవన్. సో ఇప్పుడు మీరు ఏ నీష్ కైనా, అంటే ఏ బిజినెస్ కైనా సరే ప్రాపర్ గా ఈ విధంగా పేజెస్ ని క్రియేట్ చేయగలుగుతారా లేదా? ఎస్ ఆర్ నో ఎవ్రీబడి? ఎస్, క్రియేట్ కదా. యా, మీకు నచ్చినట్టు పేజెస్ ని క్రియేట్ చేసుకోవడం అంతే. ఇంకా పేజెస్ తర్వాత సెకండ్ స్టెప్ ఏంటిది అనేది నేర్చుకుందాం. ఫస్ట్ స్టెప్ అయిపోయింది, 4 steps ఉంటాయి కదా మన దగ్గర. సో ఇప్పుడు సెకండ్ స్టెప్ ఏంటిది అంటే, సెకండ్ స్టెప్ ఇస్ అ థీమ్ అండి. ఓకే, నౌ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ అ థీమ్? See guys, సబ్ పేజెస్ అలా క్రియేట్ చేయాలి మేడం. అంటే మీరు అన్ని ఆర్డర్ లో ఓకే క్రియేట్ చేశారు, మళ్ళీ సబ్ పేజెస్ అంటే ఒకదాని కింద ఒకటి వస్తుంది, అది తర్వాత అరేంజ్ చేద్దాం. ఫస్ట్ అయితే నేను క్రియేట్ చేసి పెట్టుకున్నాను కదా, అవునా ప్రశాంత్? ఫస్ట్ అయితే మనం క్రియేట్ చేసి పెట్టుకున్నాం. టాప్ 5 pages తో పాటు కింద ఉన్న 3 pages ని కూడా నేను ఒకటేసారి క్రియేట్ చేసుకుంటా. తర్వాత మనము నెక్స్ట్ స్టెప్ లో వాటిని మనం అరేంజ్ చేసుకుందాం, మనకి ఎలా కావాలో అలా అరేంజ్ చేసుకోవచ్చు. నేను చూపిస్తాను మీకు, ఓకేనా? ఎస్, రైట్. సో గైస్, ఈ పేజెస్ క్రియేట్ చేయడానికి సపరేట్ ప్రాసెస్ ఉండదు, వీటితో పాటే వీటిని కూడా క్రియేట్ చేసుకోవాలి. కానీ వీటిని ఇట్లా కింద వచ్చేటట్లు ఎట్లా అరేంజ్ చేయాలో నేను కొద్దిసేపట్లో చూపిస్తాను. జస్ట్ వెయిట్ ఫర్ 5 minutes. ఓకే, సో పేజెస్ ఈస్ డన్. పేజెస్ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంట అంటే, వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? ఇట్ ఈస్ థీమ్ అన్నమాట. నౌ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ థీమ్? నౌ లెట్స్ సే మీ అందరి దగ్గర iPhone 17 ఉందనుకుందాం, ఓకేనా? ఎవ్రీబడి ఈస్ యూజింగ్ సేమ్ మొబైల్ ఫోన్, అంటే సేమ్ కంపెనీ ఫోన్ వాడుతున్నారు. ఎంత సేమ్ కంపెనీ, ఎంత, 1 second guys, can you hear me అండి? No madam, clarity. Am I audible? No madam, no madam. Yes ma'am. No madam. కొంచెం తగ్గింది. Struck అవుతుంది ma'am. స్క్రీన్. యా, ఇప్పుడు వినిపిస్తుందా అండి? Can you hear me now? Am I audible? Yes ma'am. Yes. సో సారీ గైజ్, యాక్చువల్లీ గూగుల్ మీట్ లో సడన్ గా అట్లా గ్లిచ్ వస్తుంది. బట్ మీకు 4th class నుంచి అట్లా ఏం రాదు, మనం గూగుల్ మీట్ వాడము, జూమ్ వాడతాము. సో డోంట్ వరీ. యా, సో లెట్ us కమ్ బ్యాక్ టు థీమ్ అండి.
సో థీమ్ అంటే ఏంటిది? నా లెట్స్ సే మీ అందరు ఒకటే కంపెనీకి సంబంధించిన మొబైల్ ఫోన్ వాడుతున్నారండి. అందరూ ఒకటే కంపెనీకి సంబంధించిన మొబైల్ ఫోన్ ని వాడుతున్నా సరే, ప్రతి ఒక్కరి మొబైల్ ఫోన్ సేమ్ ఉంటుందా చెప్పండి? విల్ ఎవ్రీబడీస్ మొబైల్ ఫోన్ బి సేమ్ సేమ్ కలర్, సేమ్ ఫాంట్, ఎవ్రీథింగ్ సేమ్ ఉంటుందా? నో కదా. ఒక్కొక్కరు ఒక్కొక్క కలర్ కాంబినేషన్ ని వాడతారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క లుక్ నచ్చుతుంది. సో మీ వెబ్సైట్ కూడా కొంచెం బ్యూటిఫుల్ గా కనిపించాలి, చూడడానికి అపీలింగ్ గా ఉండాలి అని అంటే మనం ఏం అప్లై చేయాలి? వాట్ డు వి నీడ్ టు అప్లై అండి? థీమ్ ని అప్లై చేయాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఈ వెబ్సైట్ లో అసలు ఇంకా ఇప్పటి వరకు థీమ్ అప్లై చేయలేదు. కాబట్టి ఈ వెబ్సైట్ ఎట్లా కనిపిస్తుంది చూడండి. మనం వాడే నోట్ ప్యాడ్ అన్న కొంచెం కలర్ఫుల్ గా ఉంది. అవునా? ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, నేను వాడే నోట్ ప్యాడ్ అన్న కొంచెం బ్యూటిఫుల్ గా కనిపిస్తుందేమో కానీ మన వెబ్సైట్ కి మాత్రం పాపం అసలు లుక్ లేదు, ఏం లేదు, అందమే లేదు మన వెబ్సైట్ కి. సో ఇప్పుడు మీరు మీ వెబ్సైట్ ని కొంచెం అట్రాక్టివ్ గా మార్చాలనుకుంటున్నారు, మంచి కలర్ కాంబినేషన్స్ తోటి బ్యూటిఫుల్ గా కనిపించాలి అని అంటే మనం అప్లై చేయాల్సింది థీమ్ అన్నమాట. ఓకే, సో థీమ్ ఎట్లా అప్లై చేయాలంటే ఇప్పుడు ఇక్కడ చూడండి. మీరందరూ కూడా మీ డాష్ బోర్డ్ లో వెళ్ళినప్పుడు అన్ని ఆప్షన్స్ స్టార్టింగ్ లోనే కనిపించాలంటే కనిపించవండి. మీరు ఒక్కొక్క ఆప్షన్ పైన కర్సర్ పెడితే మీకు అన్ని ఆప్షన్స్ డీటెయిల్స్ గా కనిపిస్తాయి అన్నమాట. సో థీమ్ అనేది డైరెక్ట్లీ కనిపించట్లేదు, కానీ అపియరెన్స్ మీద కర్సర్ పెడితే థీమ్ ఆప్షన్ కనిపిస్తుందా మీ అందరికి? ఎస్, ఎవ్రీ వన్. అపియరెన్స్ మీద కర్సర్ పెట్టగానే థీమ్స్ అనేది కనిపించేస్తుంది కదా. సో సింప్లీ థీమ్స్ మీద క్లిక్ చేయండి. థీమ్స్ మీద క్లిక్ చేయంగానే నెక్స్ట్ స్టెప్ ఏంటో మీరే చెప్పాలి, నేను చెప్పను. ఏ బటన్ మీద క్లిక్ చేయాలండి? గెస్ చేయండి మీరే. ఐ నీడ్ టు క్లిక్ ఆన్ యాడ్ న్యూ కదా. యాడ్ అనే బటన్ కనిపిస్తే చాలు, మీరు ఇంకేం ఆలోచించకుండా అదే బటన్ మీద క్లిక్ చేయాలి, అంతే. సో ఇప్పుడు నేను థీమ్స్ లోకి వెళ్ళి యాడ్ థీమ్ అనే బటన్ మీద క్లిక్ చేస్తున్నా. ఓకే, సో ఇక్కడ చూడండి, వర్డ్ ప్రెస్ వాళ్ళు సమ్ 8172 థీమ్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారంట. ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ 8000 థీమ్స్ ని అప్లై చేయగలుగుతాడా చెప్పండి? ఆ 8000 థీమ్స్ లో ఇదే టాప్ థీమ్ అని? నో, ఎవరు కూడా అట్లా చేయలేరు. కాబట్టి మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే, మీకు రైట్ హ్యాండ్ సైడ్ సర్చ్ థీమ్స్ అని కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళి మీ నీష్ ని సర్చ్ చేయండి. లెట్స్ సే మీరు ఒక ఇంటీరియర్ డిజైనింగ్ వెబ్సైట్ డిజైన్ చేయాలనుకుంటున్నారు, సింప్లీ ఇంటీరియర్ అని వచ్చేసేయండి. అప్పుడు అన్ని మీకు ఇంటీరియర్ డిజైనింగ్ కి సంబంధించిన థీమ్స్ మాత్రమే కనిపిస్తాయి అన్నమాట. ఫిల్టర్ అయిపోయి 348 థీమ్స్ కనిపిస్తుంది. లేదు, నాది ఒక ఎడ్యుకేషనల్ వెబ్సైట్, నాకు ఎడ్యుకేషన్ కి సంబంధించిన వెబ్ థీమ్ కావాలి అంటే మీరు ఎడ్యుకేషన్ అని సర్చ్ చేయొచ్చు. అప్పుడు అన్ని ఎడ్యుకేషన్ రిలేటెడ్ థీమ్స్ కనిపిస్తాయి అన్నమాట. సో ఇందులో మీకు ఏది నచ్చితే ఆ థీమ్ ని తీసేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీ అందరికి ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. మేడం వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం. స్క్రీన్ కూడా స్టక్ అవుతుంది మేడం. స్క్రీన్ వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం. క్వశ్చన్, లెట్స్ సే నేను ఇందులో ఏదైనా ఒక థీమ్ తీసుకున్నాను అనుకున్నా. ఐమ్ సారీ, బట్ ఈజ్ ఇట్ గెటింగ్ స్టక్ అనిత? yes ma'am. Okay, now it is fine. Is it fine now? Yes, now it is fine. Okay, fine. So guys, ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను మీ అందరికి ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. ట్రై టు ఆన్సర్ మై క్వశ్చన్. లెట్స్ సే నేను ఇందులో నుంచి ఏదైనా ఒక థీమ్ తీసుకున్నా అనుకుందాం. యాజ్ ఇట్ ఈస్ విత్ కలర్ కాంబినేషన్స్, విత్ టెక్స్ట్, విత్ ఇమేజెస్, మొత్తం యాజ్ ఇట్ ఈస్ మన వెబ్సైట్ లో దిగిపోతుంది అని అనుకుంటున్నారా? లేదంటే ఓన్లీ కలర్ కాంబినేషన్స్ మాత్రమే మన వెబ్సైట్ లో యాడ్ అవుతాయి అనుకుంటున్నారా? వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ గైస్? సేమ్ అలానే దిగిపోయింది అనుకుంటున్నా. కాపీ పేస్టా? ప్యాటర్న్ ఒకటే దిగుతుంది. యాజ్ ఇట్ ఈస్ కాపీ పేస్ట్ అవుతే ఇక మనం ఎందుకు గైస్ ఇక, అవునా? సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ మోర్ లైక్ ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ అన్నమాట. మీరు ఆన్లైన్ నుంచి ఏదైనా డ్రెస్ ని ఆర్డర్ పెట్టుకున్నారు అనుకోండి, మనం ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ తోటి ఆర్డర్ పెట్టుకుంటాం. ఇంటికి వచ్చిన తర్వాత దాని రియాలిటీ అర్థమవుతుంది. ఇక్కడ కూడా అంతే అన్నమాట. 99% ఆఫ్ ద థీమ్స్ లో ఉట్టిగా కలర్ కాంబినేషన్స్ మాత్రమే యాడ్ అవుతాయండి. వీళ్ళు జస్ట్ మనల్ని టెంప్ట్ చేయడానికి వాళ్ళు అట్లా చూపిస్తున్నారు కానీ ఓన్లీ కలర్ కాంబినేషన్స్ విల్ బి యాడెడ్. ఎస్, మీరు నెక్స్ట్ వీక్ కొన్ని అడ్వాన్స్ థీమ్స్ నేర్చుకుంటారు.
అక్కడ యాజ్ ఇట్ ఈస్ మొత్తం దిగిపోతుంది. కానీ వర్డ్ ప్రెస్ ప్రొవైడ్ చేసే థీమ్స్ లో మాత్రం మాక్సిమం అట్లేం అవ్వదు. ఓన్లీ 1 or 2 వెరీ ఫ్యూ థీమ్స్ ఉన్నాయి, అక్కడ కొంచెం అడిషనల్ ఫీచర్స్ యాడ్ అవుతాయి, కానీ మాక్సిమం థీమ్స్ లో ఓన్లీ కలర్ కాంబినేషన్స్ యాడ్ అవుతాయి అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మీ అందరికి ప్రాక్టికల్ గా ఇది ఫస్ట్ క్లాస్ కదండి, అవునా? ప్రాక్టికల్లీ దిస్ ఈస్ యువర్ ఫస్ట్ క్లాస్. సో మీ అందరికి కూడా నేను ఒక థీమ్ చూపిస్తాను. ఓకే, మీరు ఈ రోజు ఒక్కరోజు ఈ థీమ్ మీద ప్రాక్టీస్ చేయండి. రేపటి నుంచి మీరు ఏ థీమ్ వాడినా నాకేం ప్రాబ్లం లేదు గైస్. ఓకే, యూ కెన్ యూజ్ విచ్ ఎవర్ థీమ్ యూ వాంట్. 8000 థీమ్స్ లో మీకు నచ్చిన థీమ్ వాడండి. కాకపోతే ఈ ఒక్క రోజు మాత్రం నేను చూపించిన థీమ్ పైన వర్కౌట్ చేయండి, సో దట్ మీకు ఎక్కువ ఆప్షన్స్ కూడా ఉంటాయి, అందులో మోర్ అండ్ మోర్ నాలెడ్జ్ అనేది వస్తుంది అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు నేను మీ అందరికి చూపించబోయే థీమ్ పేరు వచ్చేసి మినమేజ్ అన్నమాట. ఓకే, సో మినమేజ్ ఇస్ అ వెరీ మచ్ బిగినర్ ఫ్రెండ్లీ థీమ్ అండి. ఓకే, చాలా చాలా బిగినర్ ఫ్రెండ్లీ థీమ్ అన్నమాట. సో వాట్ ఐ సజెస్ట్ ఇస్, ఎవరైతే ఫర్ ద ఫస్ట్ టైం వెబ్సైట్స్ ని డిజైన్ చేస్తున్నారో వాళ్ళ జర్నీ మినమేజ్ తోటి స్టార్ట్ చేస్తే మీకు చాలా కన్వీనియంట్ గా ఉంటుందండి. ఓకే, సో ఏ థీమ్ అయినా సరే మీరు మీ వెబ్సైట్ లోపల యాడ్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ థీమ్ ని ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ప్రతి థీమ్ దగ్గర మీకు ఇన్స్టాల్ బటన్ కనిపిస్తుందా అండి? కెన్ యూ ఆల్ సీ ఇన్స్టాల్ బటన్ గైస్? ఎవ్రీవన్? Yes. ఇక్కడ సో మీకు ప్రతి థీమ్ దగ్గర ఇన్స్టాల్ బటన్ కనిపిస్తుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఇన్స్టాల్ బటన్ పైన క్లిక్ చేయాలి. అలా అని ఉట్టిగా థీమ్ ని ఇన్స్టాల్ చేసుకుంటే అయిపోతుంది అని మాత్రం అనుకోవద్దు. నో, ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం ఇంకేం చేయాలంట ఆ థీమ్ ని, ఇక్కడ చూడండి బ్లూ కలర్ లో కనిపిస్తుంది, యాక్టివేట్ కూడా చేసుకోవాలి. నేను ఇన్స్టాల్ చేసిన కదా థీమ్ యాడ్ అయిపోతుంది అంటే యాడ్ అవ్వదండి. ఇన్స్టాలేషన్ తో పాటు యాక్టివేషన్ మస్ట్ బి డన్. ఐ థింక్ నేను ఆల్రెడీ ఈ థీమ్ ని వేరే క్లాస్ లో ఇన్స్టాల్ చేసినట్టున్నా. సో ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయింది. ఇన్స్టాల్ అయిన తర్వాత ఇంకా మినమేజ్ పక్కన యాక్టివేట్ ఉంది కదా, యాక్టివేట్ మీద క్లిక్ చేసేసేయండి. దట్స్ ఇట్. సో ఇప్పుడు మనం మన వెబ్సైట్ లోపల ఒక థీమ్ ని యాడ్ చేసామా లేదా? డిడ్ వి యాడ్ ఎ థీమ్ ఇన్ అవర్ వెబ్సైట్ గైస్? ఎవ్రీవన్? యాడ్ చేసినాం కదా. అండ్ ఈ రోజు మనం తీసుకున్న థీమ్ ఏంటిది అండి? ఏ థీమ్ వాడినాం? థీమ్ వాడినాం అన్నమాట. అలానే మీరు ఇక పర్మనెంట్ గా మినమేజ్ థీమే వాడాలా అట్లేం కాదు. ఇది 1 or 2 days కంటే ఎక్కువ వాడొద్దు అన్నమాట. జస్ట్ మీకు బిగినర్స్ ఫ్రెండ్లీ వాళ్ళకి కొంచెం హెల్ప్ అవుతుంది అని చూపించాను. సో మీ అందరికి థీమ్ మీనింగ్ అర్థమైందా గైస్? డిడ్ యూ ఆల్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ థీమ్? ఎవ్రీవన్? ఎస్. సో ఇక్కడ చూడండి, మనం థీమ్ అప్లై చేయక ముందు మన వెబ్సైట్ కి ఇలా ఖాళీగా ఏం లుక్ లేకుండా ఉంటుంది. కానీ ఎప్పుడైతే థీమ్ అప్లై చేస్తారో మీ వెబ్సైట్ కి అందం అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, సో అంతే. ఒక థీమ్ ని మీకు నచ్చినట్టు ఏదైనా ఒక థీమ్ ఫ్యూచర్ లో దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి, యాక్టివేట్ చేసుకోవాలి. సో ఫస్ట్ స్టెప్ ఇస్ పేజెస్ అండ్ సెకండ్ స్టెప్ ఇస్ థీమ్. ఐ హోప్ 2 steps ఆర్ క్లియర్ అనుకుంటాను. ఆల్ ఆఫ్ యూ, ఇస్ ఇట్ క్లియర్ గైస్? ఎవ్రీవన్? ఎస్, ఎవ్రీబడి. పేజెస్ అంటే ఏంటి? ఓకే, ఇంకా ఫైనల్ గా థర్డ్ స్టెప్ వచ్చేసి మెనూ అన్నమాట. ఐ థింక్ ఈ స్టెప్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో బాగా కాన్సన్ట్రేషన్ తోటి వినండి గైస్. మెనూ ఇస్ ద థర్డ్ స్టెప్ అండి. అసలు మెనూ అంటే ఏంటిది? ఇప్పుడు మనం రెస్టారెంట్స్ లో లేదంటే ఒక చిన్న దాబాకి వెళ్ళినా వాళ్ళు మనకి మెనూ ఇస్తారు కదా. ఎందుకు ఇస్తారంటే అసలు వాళ్ళు మనకి మెనూ? మనమే వాళ్ళ కిచెన్ లోకి వెళ్ళి ఏం వండారు వీళ్ళు ఇవ్వాలా అని అన్ని ఐటమ్స్ చెక్ చేసుకోవచ్చు కదా. వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ గివింగ్ అస్ మెనూ? ఎవరైనా వాళ్ళ దగ్గర ఏముందో చూపించడానికి, అబ్సల్యూట్లీ రైట్ అండి. వాళ్ళ దగ్గర ఏమేమి ఐటమ్స్ అవైలబుల్ ఉన్నాయో అవి చూపించడానికి మనకి మెనూ అనేది ఇస్తారు కదా. ఎందుకంటే మీరు ఒక రెస్టారెంట్ కిచెన్ లోకి వెళ్ళి అన్ని గిన్నెలు ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చా? ఇస్ దట్ పాసిబుల్? కాంట్ డూ దట్ కదా. గెట్ అవుట్ అంటారు, వాళ్ళకి అవసరం లేదండి, మీరు వద్దు, మీ గిరాకొద్దు, బయటికి అంటారు. మనం అట్లా చేయలేము కాబట్టి వాళ్ళు ఆ రోజు ఏదైతే ఫుడ్ ఐటమ్స్ ని ఉంటారో అది మనకు ఒక చిన్న మెనూ రూపంలో మనకి డిస్ప్లే చేస్తారు. అప్పుడు మీరు ఆ మెనూ నుంచి మీకు ఏమేమి ఐటమ్స్ కావాలో అది ఆర్డర్ పెట్టుకుంటారు కదా. సో సేమ్ లాజిక్ ఇప్పుడు మన సబ్జెక్ట్ లో కూడా అప్లై చేయండి. మనం ఇందాక ఏం చేసాము? మనకు నచ్చినట్టు పేజెస్ ని క్రియేట్ చేసుకున్నాం.
అంటే ఇప్పుడు ఒక రెస్టారెంట్ వాళ్ళు వాళ్ళ కిచెన్ లోకి వెళ్ళి డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ ని వండినట్టు మనం కూడా మన వెబ్సైట్ లోపలికి వచ్చి డిఫరెంట్ పేజెస్ ని క్రియేట్ చేసుకున్నాం. కానీ అసలు ఈ పేజెస్ అనేవి నా వెబ్సైట్ లోపల ఉన్నాయి అని నా కస్టమర్ కి ఈ విధంగా నేను డిస్ప్లే చేయాలన్నా వద్దా అండి? డూ ఐ నీడ్ టు డిస్ప్లే ఇట్ ఆర్ నాట్ ఎవ్రీబడి ఆర్ నో? మీరు ఓన్లీ కిచెన్ లోకి వెళ్ళి ఫుడ్ ఐటమ్స్ వండితే అయిపోదు కదా, అవి మీ దగ్గర ఉన్నాయని కూడా జనాలకి చెప్పాలి, అప్పుడే ఎవరైనా ఆర్డర్ పెట్టుకుంటారు. సో నేను ఉట్టిగా లోపల వెళ్ళి పేజెస్ క్రియేట్ చేసుకుంటే ఏం అవ్వదు. ఈ పేజెస్ ని నేను ఏం చేయాలి, ఒక కరెక్ట్ ఆర్డర్ లో అరేంజ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మీరు ఒక రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు మెనూ ఎట్లుంటది గైస్? బిర్యానీ కింద ఐస్ క్రీమ్ కింద కోల్డ్ డ్రింక్ అలా ఉంటుందా? లేదంటే మంచిగా స్టార్టర్స్ కి సపరేట్ సెక్షన్, మెయిన్ కోర్స్ కి సపరేట్ సెక్షన్, డిజర్ట్స్ కి సపరేట్ సెక్షన్ అలా ఉంటుందా? ఎలా ఉంటుంది? సపరేట్ సెక్షన్ సపరేట్ సెక్షన్ ఉంటది కదా. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, మన పేజెస్ అనేవి మొత్తం కిచడీ లాగా ఉన్నాయి, ఎక్కడెక్కడో ఉన్నాయి ఒక్కొక్క పేజ్ అనేది. సో ఇప్పుడు నేను ఏం చేయాలి, ఈ పేజెస్ అన్నిటినీ కూడా ప్రాపర్ ఆర్డర్ లో, అంటే మనం అనుకున్నట్టు ఈ ఆర్డర్ లో అరేంజ్ చేసి నా కస్టమర్ కి ఈ విధంగా డిస్ప్లే చేయాలన్నమాట. సో అరేంజింగ్ ద పేజెస్ ఇన్ అ రైట్ ఆర్డర్ అండ్ డిస్ప్లేయింగ్ ఇట్ టు ద కస్టమర్ ఈజ్ నోన్ యాజ్ మెనూ. సో ఇప్పుడు హోమ్ అనేది ఇండివిజువల్ గా ఒక పేజ్, పేమెంట్స్ అనేది ఇండివిజువల్ గా ఒక పేజ్, ఫ్రీ వీడియోస్ అనేది కూడా ఇండివిజువల్ గా ఒక పేజ్ అండి. కానీ ఎప్పుడైతే ఈ పేజెస్ అన్నిటిని మనం ఒక కరెక్ట్ ఆర్డర్ లో అరేంజ్ చేస్తామో దీన్ని ఏమని పిలుస్తారంట? ఇప్పుడు వాట్ ఈస్ ఇట్ కాల్డ్ యాజ్ గైస్? ఇట్ ఈస్ కాల్డ్ యాజ్, చెప్పండి కరెక్టే, వాట్ ఈస్ ఇట్ కాల్డ్ యాజ్? ఏమంటారు ఇప్పుడు దీన్ని? మెనూ అని, అంతే కదా. సో ఈ హోమ్ నుంచి కాంటాక్ట్ అస్ వరకు దీన్ని ఏమని పిలవాలండి ఇప్పుడు మనము? ఇదంతా కలిపితే మెనూ. ఓకే, సో ఇప్పుడు మనం కూడా మన పేజెస్ అన్నిటిని కరెక్ట్ ఆర్డర్ లో అరేంజ్ చేసి మన కస్టమర్ కి డిస్ప్లే చేద్దామా అండి? ఆల్ ఆఫ్ యూ రెడీ? ఎవ్రీవన్? ఎస్. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, అగైన్ మెనూ అనే ఆప్షన్ మనకి డైరెక్ట్లీ కనిపించట్లేదు డాష్ బోర్డ్ లో కదా. సో ఒక్కొక్క ఆప్షన్ పైన కర్సర్ పెట్టి వెతకండి. ఇక చూడండి, అపియరెన్స్ మీద కర్సర్ పెట్టంగానే మనకి మెనూ అనేది కనిపించేస్తుంది. కనిపిస్తుందా అండి? అపియరెన్స్ పైన కర్సర్ పెట్టంగానే మెనూ ఇస్ అపియరింగ్. ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి మీరు అందరు కూడా. ఎప్పుడు కూడా ఫస్టే థీమ్ అప్లై చేయాలి. నేను థీమ్ తర్వాత అప్లై చేస్తా, ఫస్ట్ మెనూ అయిపోగొట్టేసుకుంటా అంటే అది కరెక్ట్ గా రాదు, అంటే అసలు మెనూ కనిపించదు. మీరు ఒక థీమ్ ని యాక్టివేట్ చేస్తేనే మీ డాష్ బోర్డ్ లో మెనూ కనిపిస్తుంది. మీరు థీమ్ యాక్టివేట్ చేయడం మర్చిపోయి నేను ఫస్టే మెనూ చేస్తాను అని అంటే దట్ ఈస్ ఇంపాసిబుల్. ఓకే, సో ఫస్ట్ థీమే అప్లై చేయాలి, తర్వాతనే మెనూలో రావాలి, ఇది గుర్తుపెట్టుకోండి. సో అపియరెన్స్ తర్వాత మెనూ కనిపిస్తుంది కదా, మెనూలోకి వచ్చేసిన. మెనూలోకి రాగానే ఇక్కడ ఏం అడుగుతున్నారు చూడండి, మెనూ నేమ్ అడుగుతున్నారు అన్నమాట. ఓకే, సో మీరు మీ వెబ్సైట్ లోపల ఏదైతే మెనూ క్రియేట్ చేయబోతున్నారో దీనికి ఒక పేరు ఇవ్వండి అని అంటున్నారు. ఏదో ఒక పేరు ఇవ్వచ్చు, మీ పేరు ఇవ్వచ్చు, ఏబిసి ఇవ్వచ్చు, XYZ ఇవ్వచ్చు, ఎనీ నేమ్ యూ కెన్ గివ్. ఎందుకంటే మన మెనూ మాత్రమే మన ఆడియన్స్ కి కనిపిస్తుంది, మన మెనూ పేరు ఎవరికి కనిపించదు అన్నమాట. ఇప్పుడు ODMT వెబ్సైట్ లో మెనూ మాత్రమే కనిపిస్తుంది, కానీ బ్యాక్ ఎండ్ లో ఈ మెనూకి ఏదో ఒక పేరు ఉంటుంటది. ఆ పేరు మీకు ఇక్కడ కనిపిస్తుందా అండి? ABC అని, XYZ అని. ఆర్ యూ ఆల్ ఏబుల్ టు సీ ద నేమ్ గైస్? మీకు నాకు కనిపిస్తుందా చెప్పండి? సో ఎవరికి కనిపించదు, ఏదో ఒక పేరు ఇచ్చేసేయండి. ఓకే మేడం, తర్వాత ఎడిట్ చేయాలంటే అవసరం పడుద్దా మనకి అది ఆ పేరు? తర్వాత ఎప్పుడన్నా ఎడిట్ చేయాలంటే అవసరమే ఉండదు. కావాలనుకుంటే ఎడిట్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ మెనూలోకి వచ్చి ఎప్పుడైనా పేరు మార్చుకోవచ్చు. కానీ ఇక మనం అది గుర్తుపెట్టుకోవాలా అని, అంటే ఆ మెనూ పేరు గుర్తుపెట్టుకోవాలని అడిగా, అందుకని. పేరు గుర్తు పెట్టుకోవాలా? అవసరం లేదండి, జస్ట్ ఏదో ఒక పేరు ఇచ్చేసి సరిపోతుంది. ఎస్. సో ఇక్కడ మెనూకి ఒక పేరు ఇచ్చేసి మీరు ఇంకా క్రియేట్ మెనూ పైన క్లిక్ చేయండి, అయిపోయింది కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మీరు క్రియేట్ చేసుకున్న పేజెస్ ఇక్కడ కనిపిస్తున్నాయా గైస్? ఆల్ ఆఫ్ యూ కెన్ యూ ఆల్ సీ ద పేజెస్ విచ్ వి హావ్ క్రియేటెడ్? మనం క్రియేట్ చేసుకున్న అన్ని పేజెస్ కనిపిస్తున్నాయి కదా. సో ఇప్పుడు నేను ఇవన్నీ పేజెస్ ని సెలెక్ట్ చేసుకున్నా. శాంపుల్ పేజ్ అక్కర్లేదు, మనం క్రియేట్ చేయలేదు. మేడం
ఆ ఒక్కసారి మెనూ పేజ్ ఒకసారి చెప్తారా ఇఫ్ యూ డోంట్ మైండ్? ఏంటి? మెనూ పేజ్ ఒకసారి మళ్ళీ చెప్తారా ఇఫ్ యూ డోంట్ మైండ్? నాకు అర్థం అవ్వలేదు. ఓకే ఓకే, నేను మీకు ఎండింగ్ లో చెప్తాను. ఓకేనా వంశీ? ఐ క్లారిఫై రైట్. జస్ట్ ఫస్ట్ అయితే వినండి, నేను క్లారిఫై చేస్తాను. సో ఇప్పుడు ఇక్కడ చూడండి గైస్, మనం ఏం చేసాము, మన మెనూకి ఒక పేరు ఇచ్చాము కదా. మన మెనూకి పేరు ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మీరు క్రియేట్ చేసుకున్న పేజెస్ కనిపిస్తున్నాయా అండి? ఆల్ ఆఫ్ యూ కెన్ యూ సీ దిస్ గైస్? ఎవ్రీ వన్ ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనం క్రియేట్ చేసుకున్న పేజెస్ కనిపిస్తున్నాయి. మనం క్రియేట్ చేసుకున్న ఆల్ 8 పేజెస్. సో ఇప్పుడు ఇవన్నీ పేజెస్ కూడా నా కస్టమర్ కి కనిపించాలంటే ఇవన్నీ పేజెస్ ని సెలెక్ట్ చేసి నేను ఎందులో యాడ్ చేయాలంటే గెస్ట్ చేయండి. వేర్ షుడ్ ఐ యాడ్ యాడ్ చేసి కదా. సో మెనూలో యాడ్ చేసేసా, అయిపోయింది. ఇప్పుడు నేను ఏ ఏ పేజెస్ అయితే నా కస్టమర్ కి చూపించాలి అని అనుకుంటున్నానో ఆ పేజెస్ అన్నిటిని కూడా మెనూలో పెట్టేశాను. కాకపోతే ఇవన్నీ పేజెస్ కూడా కరెక్ట్ ఆర్డర్ లో ఉన్నాయా? ఎస్ ఆర్ నో చెప్పండి గైస్, ఏమనుకుంటున్నారు? ఓ కదా, ఏదో పిచ్చి పిచ్చిగా ఉన్నాయి ఇవన్నీ. మనం అనుకున్న రైట్ ఆర్డర్ వచ్చేసి ఇది అన్నమాట. కానీ ఈ పేజెస్ అనేవి రైట్ ఆర్డర్ లో లేవు. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలి, ఈ పేజెస్ అన్నిటినీ కూడా కరెక్ట్ ఆర్డర్ లో అరేంజ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు రెస్టారెంట్ వాళ్ళు వాళ్ళ మెనూని ఎలా డిస్ప్లే చేస్తారు, స్టార్టర్స్, మెయిన్ కోర్స్, డిజర్ట్స్ ఎలా అయితే డిస్ప్లే చేస్తారో సేమ్ అదే విధంగా మనం కూడా ఈ మెనూని రీఅరేంజ్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఏ పేజ్ కనిపించాలనుకున్నాం గైస్ మనము? ఫస్ట్ వచ్చేసి హోమ్ పేజ్. హోమ్ తర్వాత నెక్స్ట్ ఏముండే? అబౌట్ కదా. అబౌట్ తర్వాత మనం నెక్స్ట్ ఏమనుకున్నాం? మెనూ. దెన్ సర్వీసెస్, కాంటాక్ట్ కదా. మెనూ తర్వాత కేక్స్ అనుకున్నాము, కుకీస్ అనుకున్నాము, బ్రెడ్ అనుకున్నాము, రైట్. ఇప్పుడు ఇది కరెక్ట్ ఆర్డరా కాదా? ఎంత మంది ఇది రైట్ ఆర్డర్ అంటున్నారు, ఎంత మంది ఇది రాంగ్ ఆర్డర్ అంటున్నారో నాకు కావాలి ఇప్పుడు. I think it's wrong. ఓకే, రాంగ్ రావాలి. కరెక్ట్. వెరీ గుడ్ అండి. సి గైస్, బాగా వినండి. మేబీ మీలో ఎవరైనా ఇది కరెక్ట్ ఆర్డర్ అని అనుకోని ఉండొచ్చు, ఎందుకంటే ఇక్కడ కనిపించేస్తుంది అదే కదా, సేమే ఉంది కదా అని అనిపిస్తుంది. కాకపోతే ఇది రైట్ ఆర్డర్ కాదండి. ఒకవేళ ఇది రైట్ ఆర్డర్ అవుతే మెనూ కింద కేక్స్ కనిపించదు, మెనూ పక్కన కేక్స్ కనిపిస్తుంది, కేక్స్ పక్కన కుకీస్ కనిపిస్తుంది, కుకీస్ పక్కన బ్రెడ్ కనిపిస్తుంది. మనకి ఇట్లా అండి కావాల్సింది? డూ వి నీడ్ ఇట్ లైక్ దిస్ గైస్? నో కదా. మనం మెనూ అనే మెయిన్ పేజ్ కింద కేక్స్, కుకీస్, బ్రెడ్ డిస్ప్లే చేయాలనుకున్నాం కదా. సో ఇప్పుడు బాగా చూడండి, మీరు ఏ పేజెస్ అయితే సబ్ ఐటమ్స్ లాగా అరేంజ్ చేయాలనుకుంటున్నారో ఆ పేజెస్ ని ఇలా రైట్ హ్యాండ్ సైడ్ జరపాలన్నమాట, కొంచెం రైట్ హ్యాండ్ సైడ్ కి జరపాలి. సో ఇప్పుడు కేక్స్ అనేది కూడా ఒక పేజే, కాకపోతే నేను దీన్ని ఎట్లా మార్చేసాను? మెయిన్ పేజ్ లాగా మార్చానా, సబ్ ఐటమ్ లాగా మార్చానా? ఎలా మార్చానండి? సబ్ ఐటమ్ లాగా మార్చాను అన్నమాట. సో ఇప్పుడు ఈ మెనూ అనే మెయిన్ పేజ్ కింద కేక్స్, కుకీస్, బ్రెడ్స్ ఈ 3 కూడా సబ్ ఐటమ్స్ లాగా కనిపిస్తాయి. మరి ఇప్పుడు ఇది రైట్ ఆర్డరా కాదా? ఈస్ దిస్ ద రైట్ ఆర్డర్ నౌ? ఆల్ ఆఫ్ యూ రైట్ ఆర్డర్ అంతే అన్నమాట. ఓకే, ఇంకా ఫైనల్ గా డిస్ప్లే లొకేషన్ అని అడుగుతున్నారు. అంటే మీరు క్రియేట్ చేసే మెనూ ఎక్కడ డిస్ప్లే అవ్వాలి అని చెప్పండి. ఎక్కడ డిస్ప్లే చేద్దాం? ఎక్కడో ఫూటర్ లోనా, ప్రీ హెడర్ లోనా, లేదంటే ప్రైమరీ హెడర్ లోనా? కదా. కావాలనుకుంటే ప్రీ హెడర్, ఫూటర్ లో కూడా చూపించుకోవచ్చు, కానీ ప్రైమరీ హెడర్ మాత్రం పక్కాగా సెలెక్ట్ చేసుకోవాలి. దాన్ని క్లిక్ ఆన్ సేవ్ మెనూ, అయిపోయింది. సో ఇప్పుడు మనం మెనూ అనేది ఫినిష్ అయిందా కాలేదా? ఏమంటారు గైస్? ఈజ్ అవర్ మెనూ డన్? ఆల్ ఆఫ్ యూ సేవ్ చేశాను కదా, సేవ్ అండ్ పబ్లిష్ ఒకటే అంట. సో సేవ్ చేసేసాను. ఓకే, డన్. అర్థమైందా అండి మీ అందరికి? మన పేజెస్ అన్నిటినీ కూడా ఎలా అరేంజ్ చేసుకోవాలి అనేది. ఈస్ దిస్ పార్ట్ క్లియర్ ఎవ్రీవన్? సో ఇట్ ఈస్ ద సేమ్ థింగ్ అన్నమాట. ఓకే, రైట్. సో ఐ హోప్ మెనూ ఇస్ క్లియర్. ఏ బిజినెస్ అయినా ఇంతే అండి. క్లోతింగ్ బిజినెస్ అని అంటున్నారు కదా, మీరు క్లోతింగ్ బిజినెస్ కి కూడా ఇదే విధంగా చేసుకోవచ్చు అన్నమాట నేత్ర. ఓకే, సో మీరు క్లోతింగ్ బిజినెస్ కి సెట్ అయ్యేటట్టు పేజెస్ ని క్రియేట్ చేసుకోండి. ఆ తర్వాత ఒక మంచి థీమ్ అప్లై చేయండి, అండ్ ఫైనల్ గా మీ పేజెస్ ని రైట్ ఆర్డర్ లో అరేంజ్ చేసుకోండి. ఓకే, సో పేజెస్, థీమ్
అండ్ థీమ్ తో పాటు లాస్ట్ అండ్ ఫైనల్ మనం ఏం స్టెప్ చేసామండి ఇందాక? వాట్ వాజ్ అవర్ లాస్ట్ స్టెప్? మెను అన్నమాట. ఓకే, సో 3 స్టెప్స్ ఆర్ డన్. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఒకటే ఒక స్టెప్ మిగిలిపోయింది. జస్ట్ 5 more minutes కాన్సన్ట్రేట్ చేయండి అందరూ కూడా. సో ఇక్కడ చూడండి, ఒకవేళ మన వెబ్సైట్ లో మెను లేకపోతే కస్టమర్ కి ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి తెలియదు. కానీ నేను ఎప్పుడైతే ఇట్లా క్లియర్ గా మెను క్రియేట్ చేస్తానో తనకు అర్థం అవుతుంది అనమాట. అచ్చా, హోమ్ ఇక్కడ ఉంది, అబౌట్ ఇక్కడ ఉంది, మెను ఇక్కడ ఉంది అని. అందుకోసమే మనం మెను అనేది క్రియేట్ చేస్తాం. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ ఏంటిది అంటే ఇట్ ఈస్ కస్టమైజ్ అండి. వాట్ ఇట్ ఈస్? ఇట్ ఈస్ కస్టమైజ్ అన్నమాట. కస్టమైజ్ అంటే ఏంటిది? మనకి నచ్చినట్టు చేంజెస్ చేసుకోవడం. ఓకే, కస్టమైజ్ చేసుకునే ముందు ఇక్కడ మీరే ఒకటి ఆలోచించండి. మనం లాస్ట్ 40 minutes నుంచి ఒక వెబ్సైట్ ని డిజైన్ చేస్తూనే ఉన్నాం, పేజెస్ అని, థీమ్స్ అని, మెను అని. కానీ ఒక్కసారైనా అసలు నా వెబ్సైట్ ఎలా కనిపిస్తుంది, చూడ్డానికి బాగుందా బాగాలేదా, నేను చేస్తుంది మంచిగా అనిపిస్తుందా లేదా అనేది ఒక్కసారైనా మనం చూసామా గైస్? డిడ్ వి అట్లీస్ట్ చెక్ వన్స్ అండి? చూడలేదు కదా, ఉట్టిగా చేస్తూనే పోతున్నాం అప్పటి నుంచి. సో ఇప్పుడు నాకు చెక్ చేయాలని ఉంది, అసలు నేను చేస్తుంది మంచిగా ఉందా లేదా అనేది నేను చెక్ చేద్దాం అనుకుంటున్నా. ఎట్లా చెక్ చేయాలి చెప్పండి? నేను స్టార్టింగ్ ఆఫ్ ద క్లాస్ లో చెప్పిన మీ అందరికి న్యూ ట్యాబ్ మెయింటైన్ చేసుకోవాలని చెప్పాను కదండి మీ అందరికి. 2 tabs మెయింటైన్ చేసుకోండి అని గుర్తుందా మీ అందరికి? డూ యు రిమెంబర్? సో న్యూ ట్యాబ్ లోకి వెళ్ళి పైన ఇక్కడ రీఫ్రెష్ బటన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, మన వెబ్సైట్ లో ఒక మంచి థీమ్ అప్లై అయిందా అండి? ఈ బ్లాక్ కలర్, రెడ్ కలర్ కాంబినేషన్స్ తోటి ఒక థీమ్ అప్లై అయింది కదా. ఇంకా ఈ మినిమైజ్ వాళ్ళు మన కోసం అని ఏదో కొన్ని స్లైడ్స్ కూడా ఇచ్చారు. వేరే థీమ్ వాళ్ళైతే ఇది కూడా ఇవ్వకపోతుండే, కాకపోతే ఈ మినిమైజ్ వాళ్ళు కొంచెం మన కోసం అని కొంచెం ఎక్స్ట్రా ఆప్షన్స్ కూడా ఇచ్చారు. వేరే థీమ్స్ లో ఉట్టి కలర్ కాంబినేషన్స్ వస్తుండే అన్నమాట. సో థీమ్ అప్లై అయింది అండ్ పేజెస్ కూడా మనందరికి ఇక్కడ కనిపిస్తున్నాయి. అండ్ పేజెస్ అనేవి రైట్ ఆర్డర్ లో డిస్ప్లే అవుతున్నాయా లేదా, అంటే మన మెను అనేది కరెక్ట్ ఉందా లేదా అండి? ఈజ్ అవర్ మెను ఇన్ ఎస్. సో పేజెస్, థీమ్, మెను అంతా అయిపోయింది. ఇక లాస్ట్ ఆప్షన్ వచ్చేసి కస్టమైజ్ అండి. ఇప్పుడు ఈ వెబ్సైట్ ని ఇట్లానే వదిలేస్తారా అయిపోయిందిగా అన్నట్టు, లేదంటే మీకు నచ్చినట్టు ఏమైనా చేంజెస్ కూడా చేస్తారా? లోగో యాడ్ చేయడం, చాలా చేంజెస్ చేయాలి కదా. లోగో యాడ్ చేసుకోవాలి, ఒక ఐకాన్ పెట్టాలి, మీకు నచ్చినట్టు కలర్స్ మార్చుకోవాలి, ఫాంట్స్ మార్చుకోవాలి. ఇక్కడ ఏమి ఇమేజెస్ లేవు, ఖాళీగా ఉంది, దాన్ని కస్టమైజ్ చేసుకోవాలి. సో ఇవన్నీ చేంజెస్ చేయాలి మనకి నచ్చినట్టు అంటే లాస్ట్ అండ్ ఫైనల్ ఆప్షన్ ఏంటండా అండి? ఇట్ ఈస్ కస్టమైజ్ అన్నమాట. ఓకే, సో కస్టమైజ్ ఎలా చేస్తారు అనేది ఇప్పుడు ఇక్కడ చూడండి. అగైన్ అపియరెన్స్ అండి. అపియరెన్స్ అనేది ఒక తోప్ ఆప్షన్ అన్నమాట. అపియరెన్స్ లోనే థీమ్ ఉంటుంది, అపియరెన్స్ లోనే మెను ఉంటుంది, అపియరెన్స్ లోనే కస్టమైజ్ కూడా ఉంటుంది. 3 అపియరెన్స్ లోనే ఉంటాయి. సో మీరు ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో అపియరెన్స్ లో మీకు ఇక్కడ కస్టమైజ్ కనిపిస్తుందా గైస్? కెన్ యూ ఆల్ సీ కస్టమైజ్ ఓవర్ హియర్? ఎవ్రీవన్ అపియరెన్స్ కస్టమైజ్ పైన క్లిక్ చేయండి. కస్టమైజ్ పైన క్లిక్ చేయంగానే మీరు ఏ థీమ్ నైతే యాక్టివేట్ చేసుకున్నారో, ఓకే, మీరు ఏ థీమ్ నైతే యాక్టివేట్ చేసుకున్నారో అదే థీమ్ కి సంబంధించిన డాష్ బోర్డ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. రేపు పొద్దున మీరు డిఫరెంట్ థీమ్స్ వాడుతూ ఉంటారండి. సో మీరు వేరే థీమ్ అప్లై చేస్తే వేరే థీమ్ కి సంబంధించిన ఆప్షన్స్ ఇందులో కనిపిస్తాయి. ఎప్పుడు కూడా ఒక థీమ్ ని ఇంకో థీమ్ తోటి కంపేర్ చేయకూడదు. ఎవ్రీ థీమ్ ఇస్ అన్ ఇండివిజువల్ థీమ్. ఒక థీమ్ కి ఇంకో థీమ్ కి సంబంధం అనేది ఏమీ ఉండదండి. ఇప్పుడు మినిమైజ్ లో వీళ్ళు నాకు 3 స్లైడ్స్ ఇచ్చారు, వేరే థీమ్ లో ఎందుకు ఇవ్వలేదు అంటే దానికి ఎవ్వరు ఆన్సర్ ఇవ్వలేరు. ఎందుకంటే ఇవి ఎంత నాన్ కోడింగ్ వర్డ్ ప్రెస్ వెబ్సైట్స్ అయినా సరే ఇది బ్యాక్ ఎండ్ లో PHP వర్షన్ కోడ్ ఉంటుంది అనమాట. అంటే ఇవన్నీ కూడా డెవలపర్స్ కోడింగ్ ద్వారా డెవలప్ చేసిన థీమ్స్ ఇవి. సో వాళ్ళకి ఆ రోజు ఏ మూడ్ ఉండేనో మనకు తెలియదు, ఆయన ఎందుకు అట్లా డెవలప్ చేసిందో మనకు తెలియదు. కాబట్టి ఏ థీమ్ నైనా సరే వేరే థీమ్ తోటి కంపేర్ చేయకండి. మీకు నచ్చినట్టు కస్టమైజ్ చేసుకోండి, మీకు నచ్చినట్టు ఏమన్నా యాడ్ చేయండి. కానీ ఇందులో ఇది ఉంది అందులో అది లేదు అని మాత్రం
యూ హ్యావ్ టు నాట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్ అన్నమాట. మీకు ఏమైనా ఎక్స్ట్రా ఆప్షన్ కావాలి అంటే ఫ్రమ్ స్క్రాచ్ యాడ్ చేసుకోవాలి, బై డిఫాల్ట్ గా లేకపోతే. సో ఇప్పుడు ఇక్కడ చూడండి గైస్, మనం మినిమైజ్ థీమ్ ని యాక్టివేట్ చేసినాం కాబట్టి మినిమైజ్ కి సంబంధించిన డాష్ బోర్డ్ కనిపిస్తుంది కదా. చూద్దాం ఒక్కొక్క ఆప్షన్ లోకి వెళ్ళి ఇక్కడేముంది అక్కడేముంది అని చూస్తాను కదా, మనకు కూడా తెలుస్తుంది ఏమేం చేంజెస్ చేయాలి అనేది. అన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదండి. పేజెస్, థీమ్, మెను, కస్టమైజ్, ఈ 4 గుర్తుపెట్టుకుంటే మస్త్ ఎక్కువ అన్నమాట. ఎందుకంటే ఈ చిన్న చిన్నవి కూడా గుర్తుపెట్టుకున్నారు అనుకోండి, మన కోర్స్ అనేది 6 నెలల కోర్స్, ఎన్నని గుర్తుపెట్టుకుంటారు. సో ఇట్ బికమ్స్ టూ మచ్ టు టేక్. సింప్లీ మీరు ఒక్కొక్క ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకే అర్థమైపోతుంది ఏమేం చేంజెస్ చేయాలి అనేది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ సైట్ ఐడెంటిటీ అని కనిపిస్తుంది. సైట్ ఐడెంటిటీలో ఇక్కడ ఏం అడుగుతున్నారు గైస్, వాట్ ఆర్ దే ఆస్కింగ్ చూస్తున్నారా? లోగో యాడ్ చేసుకోండి అని అంటున్నారు కదండి. దే ఆర్ ఆస్కింగ్ అస్ టు యాడ్ అ లోగో అన్నమాట. సో ఇప్పుడు లోగో లేదంటే మీ వెబ్సైట్ కి ఒక పేరు ఇవ్వండి, ట్యాగ్ లైన్ ఇవ్వండి అని అడుగుతున్నారు. ఇది ఏమైనా డిఫికల్ట్ టు అండర్స్టాండ్ అంటే మనకు అర్థం అవ్వకుండా ఏమైనా ఉందా ఇక్కడ? చెప్పండి గైస్. నో కదా, ఎనీబడి కెన్ అండర్స్టాండ్. వెరీ బేసిక్ లాంగ్వేజ్ లోనే ఉంది కదా. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను నా వెబ్సైట్ కి ఒక పేరు ఇస్తున్నా, రాహుల్స్ బేకరీ అని ఇలా ఒక పేరు ఇస్తున్నా. మన పేరు కనిపిస్తుందా అండి పైన? కెన్ యూ ఆల్ సీ దిస్ గైస్? ఎవ్రీవన్, రాహుల్స్ బేకరీ అనే పేరు కనిపిస్తుంది కదా. యా, అలానే మీరు ఏమైనా ట్యాగ్ లైన్ ఇవ్వాలనుకుంటున్నారు అనుకోండి, యూ గైస్ కెన్ గివ్ సమ్ ట్యాగ్ లైన్ యాజ్ వెల్. అంటే ఇప్పుడు ఓడిఎంటీకి ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అని ఎలా ఉంటుంది, సేమ్ అట్లనే అన్నమాట. సో ఇక్కడ నేను జాయ్ ఫిల్డ్ విత్ స్వీట్నెస్ అని ఏదో ఒక ట్యాగ్ లైన్ ఇచ్చేస్తున్నా. కనిపిస్తుందా మీ అందరికి? ఎవ్రీబడి నేమ్ అండ్ నేమ్ తో పాటు ట్యాగ్ లైన్ కూడా కనిపిస్తుంది. ఒకవేళ మీ దగ్గర లోగో ఉందనుకోండి, మీరు లోగో కూడా యాడ్ చేసుకోవచ్చు కదా గైస్. యూ కెన్ ఆల్సో యాడ్ ద లోగో. ఎస్, మీరు కోర్స్ లో లోగో ఎట్లా క్రియేట్ చేయాలో నేర్చుకుంటారు. డోంట్ వరీ అబౌట్ ఇట్. యాజ్ ఆఫ్ నౌ నేను ఏదో ర్యాండమ్ ఓడిఎంటీ లోగో పెట్టేస్తాను. సో మీరు ఏమైనా లోగో కావాలి యాడ్ చేయాలనుకుంటున్నారు అంటే గూగుల్ నుంచి ఏదో ఒక లోగో డౌన్లోడ్ చేసుకొని పెట్టేసుకోండి. బట్ కోర్స్ లో అయితే మీకు లోగో ఎలా యాడ్ చేయాలి అంటే ఎలా క్రియేట్ చేయాలి అది కూడా యూ విల్ బి లెర్నింగ్ గైస్. క్యాన్వా డిజైనింగ్ అనేది మనకు కవర్ అవుతుంది. సో మీరు వరీ అవ్వద్దు. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను లోగో యాడ్ చేస్తే లోగో కనిపిస్తుందా అండి? కెన్ యూ ఆల్ సీ? లోగో కూడా కనిపిస్తుంది కదా. ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోండి, నేను లోగో యాడ్ చేసిన, టైటిల్ ఇచ్చిన, ట్యాగ్ లైన్ ఇచ్చిన, 3 ఇచ్చిన, కానీ అక్కడ 3 కనిపించట్లేదు, ఓన్లీ ఒకటే కనిపిస్తుంది. సో ఏ వెబ్సైట్ లో అయినా అంతే అన్నమాట. ఇప్పుడు నేను మీ పేరు అడిగాను అనుకోండి, యువర్ నేమ్ లైక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సపోజ్ మీ పేరు గీత అంటే గీత అని ఒకటేసారి అంటారు, గీత 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 అని 3 సార్లు అయితే అన్నారు కదా. ఇక్కడ కూడా అంతే, ఏదైనా ఒక ఐడెంటిటీ ఉంటే సరిపోతుంది. టైటిల్ ఆర్ లోగో 2 యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ థీమ్స్ అట్లా యాక్సెప్ట్ కూడా చేయవన్నమాట. ఏదో 1 or 2 పిచ్ థీమ్స్ ఉంటే అవి యాక్సెప్ట్ చేస్తాయి, కానీ మాక్సిమం థీమ్స్ ఏదైనా ఒకటే యాడ్ చేయమంటది. మీరు లోగో పెట్టాలనుకుంటున్నారంటే లోగో పెట్టేసుకోండి, లేదు నేను టైటిల్ ట్యాగ్ లైన్ పెడతానంటే టైటిల్ ట్యాగ్ లైన్ పెట్టేసుకోండి. ఎనీథింగ్ ఇస్ ఫైన్. తర్వాత ఇక్కడ చూడండి గైస్, సైట్ ఐకాన్ అంట. సైట్ ఐకాన్ అంటే ఏంటది? ఇప్పుడు ఓడిఎంటీ వెబ్సైట్ ని నేను ఈ ట్యాబ్ లో ఓపెన్ చేశాను కదా, ఇక్కడ ఒక చిన్న ఇమోజీ కనిపిస్తుందా మీ అందరికి? ఒక హ్యాట్ ఇమోజీ. కెన్ యూ ఆల్ సీ దిస్ గైస్? ఎవ్రీవన్, వెరీ టైనీ ఇమోజీ, ఆరెంజ్ కలర్, ఎల్లో కలర్ లో కనిపిస్తుందా అండి? ఒక చిన్న ఇమోజీ కనిపిస్తుంది. దాన్ని ఐకన్ అని అంటారు అన్నమాట, లేదంటే ఫెవికాన్ అని కూడా అంటారు. అంటే ఒకరు మన వెబ్సైట్ ని ఓపెన్ చేసినప్పుడు వాళ్ళకి ఇక్కడ ఆ ట్యాబ్ లో ఏదైతే ఫోటో కనిపిస్తుందో దాన్నే ఐకన్ అని పిలుస్తారు. ఇప్పుడు నేను ఇక్కడ జీమెయిల్ ఓపెన్ చేసిన కాబట్టి ఇక్కడ ఏం కనిపిస్తుంది? జీమెయిల్ కి సంబంధించిన ఇమేజ్ కనిపిస్తుంది. సేమ్ అదే విధంగా మీరు కూడా మీ బిజినెస్ లోగో లేదంటే మీ బిజినెస్ కి సంబంధించిన ఏదైనా ఇమేజ్ ని ఒక ఐకాన్ లాగా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు నా దగ్గర ఏం లేదు, ఓడిఎంటీదే పెట్టేస్తాను, అయిపోయింది. ఇప్పుడు మీకు ఇక్కడ చిన్నగా ఓడిఎంటీ ఇమేజ్ కనిపిస్తుందా అంటే ట్యాబ్ లో? ఆర్ యు ఆల్ ఏబుల్ టు సీ దట్ గైస్? పైన వెరీ చిన్నగా కనిపిస్తుంది కదా, ఐకాన్ అంటారు. సో సైట్ ఐడెంటిటీ అంటే అర్థమైందా? లోగో, టైటిల్, ట్యాగ్ లైన్, ఐకాన్, ఈ 4 అర్థమైనాయి అనుకుంటాను కదండి మీ అందరికి. ఎస్. ఆ తర్వాత ఇంటూ బటన్ మీద క్లిక్ చేయదు, మొత్తంకి వెళ్ళిపోతారు బయటికి. జస్ట్ బ్యాక్ బటన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ కలర్స్ అంట. మీరు ఏమైనా కలర్స్ యాడ్ చేయాలనుకుంటున్నారు అంటే కలర్స్ యాడ్ చేసుకోవచ్చు. అంతగా బాగుండవు ఎందుకంటే మనం బేసిక్ థీమ్ వాడుతున్నాం కాబట్టి,
బట్ మీరు నెక్స్ట్ వీక్ అడ్వాన్స్ థీమ్స్ వాడతారో అక్కడ చాలా బ్యూటిఫుల్ అడ్వాన్స్ లెవెల్స్ లో చాలా రిచ్ గా పాష్ గా ఉంటాయి గైస్. ఇప్పుడైతే ఇక మీరు అడ్జస్ట్ అవ్వాలి. నేను సింపుల్ గా వైట్ పెట్టేస్తున్నా, చూడడానికి డీసెంట్ గా ఉంటది కాబట్టి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి హెడర్ ఇమేజ్ అంట. ఒకవేళ నేను ఇక్కడ ఒక ఇమేజ్ ని యాడ్ చేశాను అనుకోండి, ఆ ఇమేజ్ బాటమ్ ఆఫ్ ద వెబ్సైట్ లో కనిపిస్తుందా, టాప్ ఆఫ్ ద వెబ్సైట్ లో కనిపిస్తుందా? ఇక్కడ కనిపిస్తుంది పైన మేడం, హెడర్ అంటున్నారు కదా. హెడర్ అంటే ఇక మనకి ఆ పేర్లోనే అర్థమైపోతుంది కదా. హెడర్ అంటే పైన టాప్ ఆఫ్ ద వెబ్సైట్ లో కనిపిస్తుంది. అది చూడడానికి ఏం బాగోదు గైస్, బట్ జస్ట్ మీకోసం అని చూపిస్తున్నాను. మనం తర్వాత తీసేసేయచ్చు, మీరు క్రాప్ చేసుకోవచ్చు అండి. ఏ ఇమేజ్ అయినా డిస్ప్లే చేసుకోండి. ఇప్పుడు నా దగ్గర ఇదే ఉంది కాబట్టి ఇదే చూపిస్తుంది. ఇక్కడ చూడండి, మనం ప్రైమరీ హెడర్ కంటే పైన కనిపిస్తుంది. లేదు ఇది బాగాలేదు అంటే సింప్లీ ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ హైడ్ ఇమేజ్ కనిపిస్తుంది కదా, హైడ్ చేసేయండి, పోతుంది అనమాట. దెన్ నెక్స్ట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అంట. ఇందాక మనం బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాం కదా గైస్, సేమ్ అట్లనే మీరు ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ని కూడా అప్లై చేయాలనుకుంటున్నారు అంటే అప్లై చేయొచ్చు. సెంటర్ లో కనిపించాలి, లెఫ్ట్ సైడ్ కనిపించాలి, రైట్ సైడ్ కనిపించాలి. కనిపిస్తుందా మీకు ఇక్కడ ODMT లెటర్స్? ఆర్ యు ఆల్ ఏబుల్ టు సీ ఎవ్రీవన్ వెనకాల? అసలు నాకు ఇట్లా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఏమొద్దు అంటే ఏం చేయాలంటే నేను రిమూవ్ చేసేసుకోవాలి, అంతే. సో సైట్ ఐడెంటిటీ, కలర్స్, హెడర్ ఇమేజ్, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, ఈ 4 మీ అందరికి అర్థమైనాయా అండి? ఎవ్రీబడి, ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్ కదా ఎవ్రీవన్? yes guys, all సో ఇక్కడి వరకు బేసిక్ కస్టమైజేషన్ అన్నమాట. ఓకే, ఇంకా కొంచెం అడ్వాన్స్ కస్టమైజేషన్ అనేది ఉంటుంది. అంటే ఇక్కడ స్లైడర్స్ లో మనం ఇమేజెస్ ఎట్లా యాడ్ చేయాలి, ఈ ఫీచర్డ్ ఏరియాస్ దగ్గర ఏం చేయాలి, ఇదంతా కూడా మనం రేపటి ట్రయల్ క్లాస్, రేపు లాస్ట్ అండ్ ఫైనల్ ట్రయల్ క్లాస్ ఉంటుంది కదండి, అప్పుడు నేర్చుకుందాం. ఇప్పుడే చెప్పేసాను అనుకోండి, ఇట్ విల్ బి టూ మచ్ టు టేక్ అనమాట ఫర్ ద ఫస్ట్ టైం. సో ఈ అడ్వాన్స్ కస్టమైజేషన్ లెట్ us డూ ఇట్ టుమారో కేస్. ఓకే, సో మీ అందరూ ఒక డౌట్ చెప్పండి. వన్స్ మనం థీమ్ అప్లోడ్ చేశాం కదా, థీమ్ అప్లోడ్ చేశాక ఇది నాకు నచ్చలేదు అంటే వేరే థీమ్ పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు అండి, నాట్ ఎ ప్రాబ్లం. అంటే మనం థీమ్ అప్లై చేశాక ఆ మెనూ రాస్తాం కదా, ఆ మెనూ రాశాక మనకి ఇది సెట్ అవ్వలేదు అంటే మనం వేరేది వేరే చేసుకోవచ్చు. yes you can change the కానీ మళ్ళీ ఫస్ట్ నుంచి మెనూ స్టార్ట్ చేయాలి తర్వాత కూడా? ఇష్యం లేదు, మెనూ అనేది మళ్ళీ మీరు యాడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మెనూ అలానే ఉంటుందండి, మన వెబ్సైటే కదా, సో మెనూ అలానే ఉంటుంది. మీరు థీమ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే ఇందాక మీరు ఫస్ట్ మెనూ థీమ్ అప్లై చేశాక మెనూ రాయాలన్నారు కదా, అందుకని అడుగుతున్నాను. లేదు, మెనూ అలానే ఉంటుంది. మెనూకి ఏం అవ్వదు, మీరు ఒకసారి ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నారు అంటే. ఓకేనా? ఎస్. ఇప్పుడు మొత్తం అయిపోయిన తర్వాత నేను ఏ బటన్ మీద క్లిక్ చేయాలండి? ఇదంతా సేవ్ అవ్వాలి కదా, ఐ షుడ్ క్లిక్ ఆన్ పబ్లిష్ బటన్. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం మళ్ళీ న్యూ ట్యాబ్ లోకి వెళ్ళి రిఫ్రెష్ బటన్ మీద క్లిక్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి గైస్, ఒక క్యూట్ వెబ్సైట్ అనేది డిజైన్ అయిందా లేదా? అఫ్ కోర్స్ ఇంకా అడ్వాన్స్ కస్టమైజేషన్ పెండింగ్ ఉంది, అప్పుడు ఇంకా మంచి లుక్ వస్తుంది. బట్ కెన్ యూ సీ టైటిల్, ట్యాగ్ లైన్, ఐకాన్ కనిపిస్తుంది, పేజెస్ ఉన్నాయి, పేజెస్ కూడా కరెక్ట్ ఆర్డర్ లో అరేంజ్ అయి ఉన్నాయి, మెనూ కూడా క్రియేట్ అయి ఉంది, అండ్ ఆల్సో ఫైనల్ గా థీమ్ కూడా అప్లై చేసినాం. సో పేజెస్, థీమ్, మెనూ అండ్ ఫైనల్ గా వచ్చేసి కస్టమైజ్ అన్నమాట. కస్టమైజ్ చేయకపోతే మీ వెబ్సైట్ అనేది మొత్తం ఇన్కంప్లీట్ అనిపిస్తుంది అనమాట, లోగో లేకుండా, కలర్స్ లేకుండా, ఏమీ లేకుండా. కానీ ఎప్పుడైతే మీరు మీ వెబ్సైట్ ని కస్టమైజ్ చేసుకుంటారో ఇంకా ప్రాపర్ చేంజెస్ తోటి బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది. ఓకే, సో గైస్ ఇప్పుడు చెప్పండి, వాట్ ఆర్ ద 4 steps టు డిజైన్ ఎ వర్డ్ ప్రెస్ వెబ్సైట్ అండి? కెన్ ఎనీబడి ఆన్సర్? ఏంటివి? నేను కస్టమైజ్ ఫస్ట్ స్టెప్ నుంచి చెప్పాలి. ఐ నీడ్ సమ్ ఫస్ట్ స్టెప్. పేజెస్, థీమ్, మెనూ, కస్టమైజ్. ఓకే, రైట్. సో బేసిక్ కస్టమైజేషన్ అయిపోయింది, మిగతా కస్టమైజేషన్ రేపు చేద్దాము. సో పబ్లిష్ చేసుకోండి, పబ్లిష్ చేయడం మర్చిపోతే ఇక మొత్తం బిస్కెట్ అయిపోతుంది. మళ్ళీ ఇంటూ బటన్ మీద క్లిక్ చేసి మీరు వెనక్కి రావచ్చు అన్నమాట. ఓకే, ఒకవేళ మీకు ఈ థీమ్ నచ్చలేదు అనుకోండి, ఇక్కడ అపియరెన్స్ లోకి వెళ్ళి థీమ్స్ మీద క్లిక్ చేసి వేరే థీమ్ ని కూడా మీరు యాక్టివేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇఫ్ యూ వాంట్ సమ్ అదర్ థీమ్ యూ కెన్ యాక్టివేట్ అండి. కాకపోతే ఇప్పుడు చూడండి, నేను థీమ్ మార్చాను, థీమ్ మార్చినా సరే
నా వెబ్సైట్ లుక్ మారుతుంది కానీ నా మెను మారుతుందా అండి? ఇక్కడ ఈజ్ మై మెను చేంజింగ్ గైస్? చెప్పండి, నా మెను చేంజ్ అయిపోయిందా? నో, లేదు. అలానే ఉంటది. థీమ్ మాత్రం మీరు మార్చుకోవచ్చు అన్నమాట. కాకపోతే వన్ సెకండ్ ఇక్కడ ఉన్న థీమ్స్ ని మీరు మారుస్తే ఏం అవ్వదండి. రేపు పొద్దున మీరు అడ్వాన్స్ డిజైనింగ్ నేర్చుకునేటప్పుడు అవి ప్రాపర్ టెంప్లెట్స్ ఉంటాయి, అక్కడ మారుస్తే మొత్తం కంటెంట్ కూడా పోతుంది. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ ఒక్క వెబ్సైట్ లో ఒక్క మూమెంట్ లో ఎన్ని థీమ్స్ యాక్టివేషన్ లో ఉండొచ్చు? గెస్ చేయండి. హౌ మెనీ థీమ్స్ కెన్ బి యాక్టివేటెడ్ ఎట్ వన్ మూమెంట్ గైస్? 10 థీమ్స్ లను యాక్టివేట్ చేసుకొని పెట్టుకోవచ్చా నేను? ఒకటి. ఓన్లీ ఓన్లీ వన్. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఈ థీమ్ ని యాక్టివేట్ చెయ్యంగానే అదొక్క థీమే యాక్టివేషన్ లో ఉంటది. మినిమైజ్ అనేది డియాక్టివేట్ అయిపోయింది అనమాట, ఆటోమేటిక్ గా డియాక్టివేట్ అయిపోతుంది. నేను మళ్ళీ మినిమైజ్ ని యాక్టివేట్ చేస్తే అదే యాక్టివేషన్ లో ఉంటది, వేరే థీమ్ డియాక్టివేట్ అయిపోతుంది. సో ఒక్క వెబ్సైట్ లో ఒక మూమెంట్ లో ఒకటే ఒక థీమ్ యాక్టివేషన్ లో ఉంటుంది. ఓకేనా? క్లారిటీ వచ్చిందా గైస్ మీ అందరికి? ఎవ్రీబడి? Yes. ఎస్. సో మళ్ళీ రిఫ్రెష్ చేస్తా, మినిమైజ్ అప్లై చేసి మళ్ళీ బ్యాక్ టు నార్మల్. ఓకే, ఎస్. చెప్పండి, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరు అడుగుతున్నారు కదా, సమ్వన్ వాజ్ ఆస్కింగ్ మీ సంథింగ్. చెప్పండి. నోనా? ఓకే, సరే. వంశీ ఉన్నారా? ఎస్ మేడం. ఓకే, సరే చెప్పండి. వంశీ మెను గురించి అడిగారు కదా. ఎస్. సో మెను అనేది ఎక్కడ ఉంటుంది? అదే కదా వంశీ మీ డౌట్? సో ఇక్కడ అపియరెన్స్ కనిపిస్తుందా వంశీ మీ అందరికి? అంటే యు ఆర్ ఏబుల్ టు సీ రైట్? సో అపియరెన్స్ లో వెళ్ళినప్పుడు మీకు ఇక్కడ కింద ఏం కనిపిస్తుంది చూడండి, మెనూస్ అని కనిపిస్తుంది. సో సింప్లీ మీరు మెనూస్ లోకి వెళ్ళి ఇక్కడ ఫస్ట్ మీరు ఏదైతే మెనూని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ మెనూకి ఒక పేరు ఇచ్చేసేయండి, ఏదైనా ఒక పేరు. వంశీ అని ఇచ్చేసుకోండి, ఏం కాదు. ఓకే, ఆ తర్వాత క్రియేట్ మెనూ పైన క్లిక్ చేస్తే మీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మీరు మీ వెబ్సైట్ లో ఏమేం పేజెస్ అయితే క్రియేట్ చేసుకున్నారో అవన్నీ మీకు ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట కదా. సో ఇప్పుడు నేను ఆ పేజెస్ అనేవి నా కస్టమర్ కి చూపియాలి కాబట్టి నేను ఏ పేజెస్ అయితే క్రియేట్ చేసుకున్నానో వాటిని అన్నిటిని ఇట్లా సెలెక్ట్ చేసుకొని ఎక్కడ యాడ్ చేయాలి చెప్పండి? వేర్ షుడ్ ఐ యాడ్? మెనూలో యాడ్ చేసుకోవాలి, అంతే కదా. మెనూలో యాడ్ చేయంగానే ఆ పేజెస్ అనేవి ఇట్లా మెనూలో యాడ్ అయిపోతాయి, రైట్? తర్వాత మీరు మీకు నచ్చినట్టు, అంటే మనం ఈ సీక్వెన్స్ లో మన పేజెస్ కనిపించాలి అని ఫస్ట్ డిసైడ్ అయినాం కదా. సో మనకు నచ్చినట్టు ఇక డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటా రీఅరేంజ్ చేసుకోవడం. సబ్ కేటగిరీస్ క్రియేట్ చేసుకోవచ్చు. జస్ట్ సబ్ ఐటమ్స్ అంటే రైట్ సైడ్ జరపడం అంతే, కొంచెం రైట్ సైడ్ కి జరపడం అంతే. ఓకే, ఎస్. సో గైస్ మీ అందరికి బేసిక్ వెబ్సైట్ డిజైనింగ్ పార్ట్ 1 క్లియర్ అనుకుంటాను కదండి. ఎవ్రీబడి, ఈస్ దిస్ పార్ట్ క్లియర్? ఎస్. ఇప్పుడు నేను మీ అందరికి ఒక టాస్క్ ఇవ్వాలనుకుంటున్నాను, ఇవ్వచ్చా మరి? అంటే ఆల్రెడీ ఎన్రోల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, మరి ఖాళీగా ఉంటే ఎట్లా? కోర్స్ జాయిన్ అయిన తర్వాత ఐ షుడ్ గివ్ యూ సమ్ టాస్క్ కదా, ఇవ్వచ్చా గైస్ మీ అందరికి టాస్క్? ఓకే, సూపర్. సో టాస్క్ ఏంటిది అంటే ఇక్కడ మెన్షన్ చేసేస్తాను. టాస్క్ ఇస్, మీరు నేను 3 కాన్సెప్ట్స్ చెప్తా, అందులో మీకు ఇష్టమైన కాన్సెప్ట్ చూస్ చేయండి. ఈ 3 కాన్సెప్ట్స్ లో ఎనీ 1 కాన్సెప్ట్ ని చూస్ చేసి నేను ఈ రోజు ఎంత వరకు అయితే ఎక్స్ప్లెయిన్ చేశానో మీరు కూడా అంతవరకు ఫినిష్ చేసుకొని రావాలి. ఫస్ట్ వచ్చేసి హాస్పిటల్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంటీరియర్ డిజైనింగ్, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోటోగ్రఫీ అన్నమాట. ఓకే, సరే మీ ఇష్టమైనది మీరు చేయండి, పర్వాలేదు, దట్స్ ఓకే. అంటే మాకు పనికి వచ్చుద్ది, అందుకని మా వెబ్సైట్ పనికి వచ్చుద్ది. అచ్చా, మీది ఫుడ్ బిజినెస్? అవునవును. ఓకే ఓకే, గుడ్ టు నో దట్. పర్లేదు, మీరు మీ బిజినెస్ కోసం చేసుకోవచ్చు అలా అయితే. ఓకే, సో ఒకటి వచ్చేసి హాస్పిటల్, ఇంకోటి వచ్చేసి ఇంటీరియర్ డిజైనింగ్, ఇంకోటి వచ్చేసి వెడ్డింగ్ ఫోటోగ్రఫీ పెట్టేస్తాం మీకు ఈజీగా అయిపోవడానికి. సో ఎవరైతే హాస్పిటల్ రిలేటెడ్ వెబ్సైట్ డిజైన్ చేద్దాం అనుకుంటున్నారో మీరు హాస్పిటల్ కి సెట్ అయ్యేటట్టు పేజెస్ క్రియేట్ చేస్తారా, లేదంటే బేకరీకి సెట్ అయ్యేటట్టు క్రియేట్ చేసి వస్తారా? ఎలాంటి పేజెస్ క్రియేట్ చేయాలండి మీరు? హాస్పిటల్ కి సెట్ అయ్యేటట్టు కదా.
ఇక మీ ఇష్టం, మీరు 5 pages క్రియేట్ చేస్తారా, 7 pages క్రియేట్ చేస్తారా, ఇట్ ఈస్ యువర్ చాయిస్. ఇంటీరియర్ డిజైనింగ్ అయితే ఇంటీరియర్ డిజైనింగ్ కి సెట్ అయ్యేటట్టు పేజెస్ ని క్రియేట్ చేసుకోవాలి. ఓకే, లైక్ హోమ్ సర్వీసెస్ కింద ఫ్లాట్స్ అని, ఇండిపెండెంట్ హౌసెస్ అని, విల్లాస్ అని అట్లా పెట్టుకోండి. హాస్పిటల్ అయితే హోమ్ అబౌట్ సర్వీసెస్ కింద గైనకాలజీ, కార్డియాలజీ అట్లా పెట్టుకోవచ్చు. వెడ్డింగ్ ఫోటోగ్రఫీ కూడా అంతే, హోమ్ అబౌట్ సర్వీసెస్ కింద సంగీత్, వెడ్డింగ్ రిసెప్షన్ అట్లా ఏమైనా పెట్టుకోవచ్చు కదా గైస్. అంటే నేను చెప్పిన పేర్లే పెట్టాలని లేదు, బట్ జస్ట్ మీకు ఒక ఐడియా ఇస్తున్నాను. అండ్ మీరు ఏ కాన్సెప్ట్ తీసుకున్నా ఇవాళ ఒక్క రోజు అంటే ఇవాళ అండ్ రేపు మినమీస్ థీమ్ పైననే వర్కౌట్ చేయండి. ఈ థీమ్ అనేది వెరీ బ్యూటిఫుల్ థీమ్, ఏ బిజినెస్ కి అయినా సెట్ అవుతుంది అన్నమాట. సో మీరు హాస్పిటల్ రిలేటెడ్ చేసినా, ఇంటీరియర్ డిజైనింగ్ రిలేటెడ్ వాట్ ఎవర్ యూ టేక్, మినిమీస్ థీమ్ నే అప్లై చేయండి. అండ్ ఎక్కడి వరకు ఫినిష్ చేయాలి మీరు? బేసిక్ కస్టమైజేషన్ వరకు ఫినిష్ చేయాలి. అడ్వాన్స్ కస్టమైజేషన్ నేను రేపు మీకు చూపిస్తాను. బేసిక్ కస్టమైజేషన్ అయితే ఫినిష్ చేయండి. అంటే పేజెస్, థీమ్, మెను, బేసిక్ కస్టమైజేషన్. మీరు ఏదైనా లోగో యాడ్ చేసుకోండి, ఏదో గూగుల్ నుంచి ఒక లోగో తీసుకొని పెట్టేసుకోండి, లేదంటే పేరు ఇవ్వండి, ఒక ఐకాన్ యాడ్ చేసుకోండి. ఓకే, సో విల్ యూ బి ఏబుల్ టు ఫినిష్ దిస్ టాస్క్ గైస్? ఎవ్రీవన్ ఓకే మ్యామ్. టాస్క్ ఫినిష్ చేయగలుగుతారా లేదా? టాస్క్ Yes. ఫినిష్ చేయగలం, బట్ వెబ్సైట్ అనేది ఎలా చేయాలి అంటే ఐ మీన్ ఎలా చేయాలి కాదు, బట్ ఎక్కడ చేయాలి, హోస్టింగ్ కానీ అలాగా. అది మీ పేరండి? What is your శివకృష్ణ name? మేడం, శివకృష్ణ. శివకృష్ణ గారు. ఓకే ఓకే, అంటే మీరు కోర్స్ లో ఎన్రోల్ అవుతే మీకు వెబ్సైట్ యాక్సెస్ అనేది వచ్చేస్తుందండి. సో Okay. ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ టు ఎన్రోల్, మీరు కొద్దిసేపట్లో ఎన్రోల్ అవ్వండి, మీకు మా టీం ఒక 10-15 minutes లోగా ఇచ్చేస్తారు అన్నమాట. ఓకే ఓకే మేడం, yes థ్యాంక్ యూ. ఆల్ రైట్ గైస్. సో ఎవరైతే ఎన్రోల్ అయ్యారో మీకు వెబ్సైట్ ఇవ్వమని చెప్పానా అండి? షల్ ఐ టెల్ టు యువర్ కోఆర్డినేటర్? ఎస్ ఓకే చెప్తాను. మీ అందరికి హనీషా ఇస్ యువర్ కోఆర్డినేటర్ అన్నమాట. సో హనీషా మీ అందరికి కూడా పర్సనల్ గా మెసేజ్ చేసి మీ వెబ్సైట్ అడ్రస్, యూజర్ ఐడి, పాస్వర్డ్ 3 కూడా ఇచ్చేస్తుంది. మీరు లాగిన్ అయి ప్రాక్టీస్ చేసుకోండి. ఏం డౌట్స్ వచ్చినా మీకు హనీషా అవైలబుల్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా అంటే మార్నింగ్ టు ఈవినింగ్ యూ కెన్ కాల్ అండ్ యూ కెన్ క్లారిఫై. ఓకే రైట్. సో రేపటి ట్రయల్ క్లాస్ అటెండ్ అవుతున్నారా లేదా గైస్? మరి ఆర్ యు ఆల్ అటెండింగ్ టుమారో ఆర్ నాట్? ఎస్ మేడం. Yes. Yeah, last and final trial class